పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు, కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మ, మన భారతీయులు అందరం కూడా, భారతీయులమే కాదేమో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సీతమ్మ తల్లిని, ఆమెకున్న ఓర్పు, సహనం, వీటికి ఉదాహరణ చెప్పాలంటే సీతమ్మ తల్లి అంటారు. పాతివ్రత్యం గురించి ఇన్ని రకాలుగా కొనియాడటానికి సీతమ్మ తల్లిలో ఉన్న ప్రత్యేకత ఏంటమ్మా? ముందర సీతారాములకు నమస్కారం చేసుకుందాం. వారి అనుగ్రహం ఉంటేనే దీనిని సవ్యమైన పద్ధతిలో మనం సమాధానం చెప్పుకోగలుగుతాం. వీటన్నిటికీ ముందుగా మనకి వారి కథను అందించిన వాల్మీకి కూడా నమస్కారం చేసుకోవాలి. ఆ వాల్మీకి ఈ రామ కథను గురించి చెప్తూ ఏమని చెప్తాడంటే, కృత్స్నం రామాయణం కావ్యం సీతాయాశ్చరితం మహత్ పౌలశ్చమి వధమిత్యేవ చకార చరితవ్రత అన్నాడు. అంటే రామాయణం అనే రాముడి యొక్క నడవడిక, సీతది అయిన గొప్ప చరిత్ర, రావణ వధ అనేదాన్ని పరిపూర్ణంగా ఇక్కడ చెప్పాను అని చెప్పాడు. రాముడిదేమో నడవడిక యథాతథంగా, సీతది గొప్ప చరిత్ర, సీతాయా చరితం మహత్. 3 పేర్లు పెట్టాడు తన కావ్యానికి. 3 పేర్లు. ఒకటి రామాయణం, రెండోది సీతాయాశ్చరితం మహత్, పౌలశ్చ వధం, రావణ వధ. 3 పేర్లు. ఈ 3 పేర్లలో రాముడిదేమో నడవడిక, రామ అయనం, రాముడు నడిచినటువంటి దారి, రాముడు వెళ్ళినటువంటి త్రోవ, మార్గం. వెళ్ళిన త్రోవ అంటే ఏ దారిలో వెళ్ళాడు అని కాదు అక్కడ అర్థం, ఆయన ప్రవర్తన, నడవడిక. సీతదో మహత్తరమైనటువంటి చరిత్ర. అవునమ్మా, సీతాయాశ్చరితం మహత్ అంతే ఆయన వాడిన పదం. పైగా రామాయణం అంటే కూడా సీత కథేట. ఎట్లా అంటే రామ అంటే స్త్రీ అని అర్థం, రామ అంటే రాముడు, రామ అంటే సీత, రామ అయనం అంటే ఒక స్త్రీ. ఎవరు? రామ అంటే కూడా అందరూ స్త్రీలు కాదు, కురూపిగా దుర్బుద్ధితో దుర్గుణాలతో ఉండే ఆడదాన్ని రామ అనరు, మనోహరమైన అని అర్థం. రామ అంటే మనోహరం అంటే చూడ్డానికి బాగుండి లోపలంతా విషం ఉండి దుర్బుద్ధి దురాలోచనలో ఉంటే ఆవిడని అంటామా మనోహరం అని? అనలేం. కనుక మంచి ప్రవర్తన కలిగి, అందరినీ ఆకర్షించి అందరికీ సంతోషం కలిగించే అటువంటి ప్రవర్తన కలిగి, అంతటి చక్కనైన రూపం కలిగింది గనక రామ ఆవిడ. అటువంటి రామ అయనం. సీత ఎలా ఉన్నది, ఎలా నడిచింది, ఆవిడ ప్రవర్తన ఏమిటి? చరిత్ర అంటే ప్రవర్తన, క్యారెక్టర్ అని చెప్తూ ఉంటామే మనం. ఆ గొప్పదైన సీత యొక్క క్యారెక్టర్, అది ఆయన తన కావ్యానికి పెట్టుకున్నటువంటి పేరు. వాల్మీకి మొత్తం రామాయణం అంతా చదివి చూస్తే ఎందుకో వాల్మీకి దశరథుడికి కూడా సీత అంటేనే కొంచెం అభిమానం ఎక్కువ అనిపిస్తుంది. ఆ సందర్భాలు వచ్చినప్పుడు చెప్పుకుందాం ఎక్కడా అన్నది. కొద్దిగా అటుపక్కే వాళ్ళకి కాస్త అభిమానం ఎక్కువ ఉందా అనేటటువంటి ఆలోచన కలుగుతుంది రామాయణం చదువుతూ ఉంటే. అటువంటి చరిత్ర కలిగినటువంటిది. ఇందాకన్నారే, భారతీయులకి మాత్రమే కాదండి, యావత్ ప్రపంచంలోనూ ఒక స్త్రీ ఎట్లా ఉండాలి అంటే మొట్టమొదట చెప్పేటటువంటి ఉదాహరణ సీత. సీత భలే ఉండాలి, సీతలాగా ఉండడమే ఆదర్శప్రాయం. ఒకళ్ళు ఆదర్శప్రాయంగా ఉన్నారంటే ఏ లక్షణాలు ఉంటే ఆదర్శంగా ఉంటారమ్మా? ఎన్ని సుగుణాలు ఉండాలి, ప్రతి వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తించాలి. అప్పుడు కదా మంచి అంటాం. ఎట్లా ఉండాలి? మొట్టమొదట ఒక ఆడపిల్ల అనుకుంది, సీత ఆడపిల్ల కదా. ఆడపిల్ల ఎప్పుడు ఉత్తమమైన ఆడపిల్లగా పరిగణించబడుతుంది అంటే చిన్నతనంలో కూతురుగా తల్లిదండ్రుల దగ్గర తన ధర్మాన్ని నిర్వర్తిస్తే. అవునా కదా? అవునమ్మా. ఒక కూతురుగా ఉత్తమమైనటువంటి కూతురు ఎట్లా ఉండాలో చూపించింది సీతాదేవి. వివాహమైన తర్వాత ఉత్తమమైన భార్య ఎలా ఉండాలో చూపించింది.
పాతివ్రత్యం అన్న పదానికి కూడా లోకంలో ప్రస్తుతం ఉన్న అర్థం లేదప్పుడు. అప్పుడు తర్వాత చెప్తాం అసలు ఏమిటి పాతివ్రత్యం అంటే అని. ఓకే. ఎందుకంటే ఇయం సీత మమ సుత అని సీతాదేవిని ఇచ్చేటప్పుడు రాముడికి జనకుడు చెప్పిన మాట పతివ్రత మహాభాగా అన్నాడు. అప్పటికి పతివ్రత ఏమిటి? పెళ్లి కానమ్మాయి అంటే పతివ్రత అనే పదం ఈనాడు మనం అనుకుంటున్న అర్థంలో లేదు అని అర్థమైందా? అది అది భర్తతో ఎలా ఉండాలి, ఒక ఉత్తమమైనటువంటి ఇల్లాలు ఎలా ఉండాలో ఆదర్శప్రాయంగా చూపించింది సీతాదేవి. అలాగే ఒక కోడలు ఎట్లా ఉండాలి, అత్తగా ఇప్పుడు భర్తతో బాగా ఉంటే సరిపోయిందండి, నేను నా భర్త చట్టాపట్టాలేసుకు తిరుగుతాం అబ్బో హ్యాపీ కాదు కదా. భారతీయులకి ఒక కుటుంబం ప్రమాణం. అవును. కుటుంబంలో ఎలా ఉండాలి, అత్తామామలతో ఎట్లా ఉండాలి, మరదులతో ఎట్లా ఉండాలి, అది కూడా అవసరమే కదా. ఒక వదినగా తన మరదులతో ఎట్లా ఉండాలి, ఇది ఆదర్శప్రాయంగా చూపించింది సీతాదేవి. తర్వాత అత్తమామల పరువు బయట ఎట్లా నిలబెట్టాలి, ఇంట్లో కాకుండా. ఇంట్లో బాగానే ఉన్నాను, ఎదురుగా ఉంది, అత్తగారి కాళ్ళు పడతాను, నీ అంతటి దేవత లేదంటాను, నా పనులు జరుపుకుంటాను, బాగానే ఉంది. ఎక్కడైనా అవసరం వస్తే బయటకు వచ్చినప్పుడు అత్తగారి పేరు మామగారి పేరు కీర్తి వచ్చేటట్టుగా చెప్పడం ఉందా లేదా, ఆ సంగతి ఆలోచించాలి. ఉత్తమమైనటువంటి కోడలుగా ఎలా ఉండాలి అంటే అంతఃపురంలో ఎదుట ప్రవర్తించటం కాదు, బయటికి వచ్చాక కూడా ఎట్లా ఉండాలి, శత్రువుల దగ్గర ఎట్లా ఉండాలి, భర్త తప్పు చేస్తున్నాడేమో అనే సందేహం కలిగితే ఏం చెయ్యాలి, భర్త తప్పు చేస్తున్నాడేమో అని సందేహం కలిగితే తప్పు చేయనీయకూడదు, భర్త చేత ఎట్లా ఉండాలి, తనని కాముక దృష్టితో చూసేటటువంటి వాడితో ఎట్లా ప్రవర్తించాలి, అతిథి మర్యాదలు ఎట్లా చెయ్యాలి, పెట్టేగి భర్తని నిందిస్తూ ఉంటే ఏం చెయ్యాలి, భర్త అనుమానిస్తే ఏం చెయ్యాలి, ఇలాంటి వాటన్నింటికి కూడా సీత ఆదర్శం. సంపూర్ణ జీవితం వీటన్నింటికీ కూడా ఆదర్శంగా ఉంది గనకే సీతాయాశ్చరితం మహత్ అని వాల్మీకి మహర్షి ఆ సీతాదేవి గురించి చెప్పాడండి. దీన్ని మనం మామూలుగా తెలుగులో చెప్పుకోవాలంటే రాముడి చరిత్ర రామాయణం అయితే, సీత దృష్టితో మొత్తం ఆ కథ అంతా చెప్పుకుంటే అది సీతాయణం. వా ఎంత బాగుందమ్మా. ఖచ్చితంగా సీతాయణం అంటే సీత ఎలా ప్రవర్తించింది, ఆవిడని చూసి మనం నేర్చుకోవాల్సిన ఏమైనా ఉందా? ఈ రోజుల్లో చాలా మందికి ఓ సందేహం, సీత అని పేరు పెట్టుకోవడానికి కూడా భయపడతారు. అన్ని కష్టాలే సీత పడిన, మా సీత కష్టాలు. మనకి సామెతలు కూడా ఉన్నాయి, సీత కష్టాలు సీతవి అని. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అని చెప్పి ఆ పీతతో పాపం సీతను కూడా పోలుస్తారు. సీత కష్టాలు పడిందా ఒకసారి ఆలోచించాలి. అవన్నీ కూడా ఆలోచించుకుని అంత భయపడుతూ ఉండేటటువంటి వాళ్ళం ఎప్పుడూ కష్టమే ఉంటుంది, భర్త నుంచి దూరంగానే ఉండాల్సి వస్తుంది, అయ్య బాబోయ్ ఈ వియోగం ఎటువంటిది, అందుకని సీత పేరు పెట్టుకోవడం మాకు ఇష్టం లేదు అనేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే రామాయణం చదవలేదు గనక, తెలియదు గనక, పైగా దాని గురించి లోకంలో చాలా దురభిప్రాయాలు కూడా ఉన్నాయి గనక ఆ దృష్టితో ఉంటున్నాయి. కానీ నిజానికి రాముడు ఎంతకాలం పరిపాలన చేశాడమ్మా భూమిని? 11,000 సంవత్సరాలు పరిపాలన చేశాడు. దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ, 10 దశవర్ష సహస్రాలు అంటే 10,000, తర్వాత 10,100, 10,100 అంటే 1,000, ఎంత మొత్తం 11,000. 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. ఎందుకు ఇలా డివైడ్ చేసి చెప్పాడంటే 1,000 ఏళ్ళు సీతాదేవి వదిలిన తర్వాత, సీతాదేవి భూలోకాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అని చెప్పుకున్నా 10,000 ఏళ్ళు అనుకో. ఈ 10,000 ఏళ్ల పరిపాలనలో ఒక్క ఏడాది సీతారాములు దూరంగా ఉన్నారు. లెక్క వేయండి, 10,000 సంవత్సరాల్లో ఒక ఏడాది ఎంత? రవ్వంత. ఈ రోజుల్లో గనక చూసినట్టయితే పై చదువులకి విదేశాలకు భర్త పెడితే సంవత్సరాల తరబడి ఉంటున్నారు, వాళ్ళతో పోల్చుకోవడానికి వీలు లేదు. తర్వాత 13 ఏళ్ళు ఎవ్వరూ అంత ఆనందంగా గడపడానికి వీల్లేనంతగా బరువు బాధ్యతలు లేకుండా
రాజ్యభారం లేదు, సంసార భారం లేదు. ఎటొచ్చే కొన్ని నియమాలు, ఋషుల నియమాలు పాటిస్తూ సీతారాములు ప్రకృతితో మమేకమైపోయి చెట్లని పుట్టల్ని చూసుకుంటూ ఆ సెలయేళ్లని ఆనందాన్ని చూస్తూ ఆ వన్యమృగాలతో సహజీవనం చేస్తూ వాటితో కలిసి అసలు ఏ రకమైనటువంటి బాధ్యత లేకుండా పెరిగారు, విహారం చేశారు. వాళ్ళు కష్టపడాల్సిన పని లేకుండా పక్కన లక్ష్మణుడు వాళ్ళకి తోడుగా కూడా ఉన్నాడు. అవును అవును. ఎంత హాయిగా గడిపారు, వాళ్ళకి కావలసినట్టు గడిపారు. ఏ చెట్టు చూడాలంటే ఆ చెట్టు చూశారు, ఏ పండు కావాలంటే ఆ పండు తెచ్చుకున్నారు. పైగా రాముడు ఒక మాట అంటాడు, యమున దాటి ఆ చిత్రకూటం వైపుకు వాళ్ళు వెడుతూ ఉన్నప్పుడు సీత ఆ దారిలో చూసి ఏదన్నా చెట్టును చూసి ఒక ఆకో ఒక పువ్వో ఒక పండో బాగుంది అంటే తెచ్చిపెట్టు అని చెప్తాడు, తన వెనకాల రక్షణగా వస్తూ. అంటే అర్థం ఏమిటి, ఆవిడ నాకు కావాలని అడగక్కర్లా, ఈ పువ్వు ఎంత బాగుందో అంటే చాలు లక్ష్మణుడిలో పట్టుకొస్తాడు. ఈ పండు భలే ఉంది ఇదేమిటిది అంటే చాలు వెళ్ళి లక్ష్మణుడు తెస్తాడు. వాల్మీకి రామాయణంలో చెప్తున్నా నేను, వేరేది కాదు. మరి అంతగా ఆనందంగా ప్రకృతితో మమేకమై గడిపారు వాళ్ళు 13 ఏళ్ళు. ఒక్క ఏడాది దూరంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే దీక్షలో ఉంది సీతాదేవి. రాముడు గొల్లున ఏడ్చాడు. ఎలా రాముడు ఏడ్చినటువంటి ఏడుపు అమ్మా ప్రపంచంలో ఎవ్వరూ తన భార్య కోసం అలా ఏడవరు, అట్లా ఏడ్చాడు. అది రాముడికి సీత మీద ఉన్న ప్రేమ అంటే ఏమిటో. ఎలా ఏడ్చాడంటే అసలు చెప్తాడు హనుమంతుడు, సీతాదేవికి రాముడు ఎట్లా ఉన్నాడు అంటే ఒంటి మీద అడవి దోమలు ఈగలు వాలితే కూడా తోలుకోవటం లేదు, నిద్రే పోడు, ఒకవేళ నిద్ర పడితే ఒక్క క్షణం వెంటనే సీతా సీత అంటూ కలవరిస్తూ లేస్తాడు, మధురమైన పదార్థాలు ఏవి తినడం మానేశాడు, ఏది ఎదురుగా పెట్టిన ఇది సీతకి ఇష్టం అని చెప్పి తినటం మానేశాడు, ఏదో ఒకటి తప్పని పరిస్థితి అయి నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు గనక శరీరం నిలవడానికి అయిష్టంగా ఒక్కటింత తింటాడు తప్ప ఆహారం కూడా తీసుకోవటం లేదు రాముడు అంటే సీత ఇంకా ఏడుస్తుంది. నేను రాముడికి దూరం అయ్యానని బాధపడుతున్నాను, దానికి మించి రాముడు బాధపడుతున్నాడంటే నాకు ఇంకా ఎక్కువ బాధగా ఉందంటుంది. అంటే ఇంత ప్రేమతో ఆవిడ అట్లా ఉంటే ఈయన ఇట్లా ఏడ్చాడు. ఆవిడ అక్కడ చాలా దీక్షగానే సమయాన్ని గడిపింది, కష్టపడింది కాదను, కానీ ఇటువంటి ప్రేమను అనుభవించిన తర్వాత ఒక్క ఏడాది దూరంగా ఉంటే మాత్రం ఏమిటమ్మా ఈ ప్రేమతో. మన ఆకలేయదు దాహం వేయదు నిన్ను చూస్తుంటే అని పిచ్చిపాటలు మనం పాడుకోవటల్లా ఆకలి దాహం దప్పిక లాంటివి కూడా లేకుండా ఉండగలిగినటువంటి స్థితి ఆవిడకి వచ్చింది అంటే ఆవిడ అక్కడ ఆహారం ఏం తినలేదు, రావణుడు పెట్టిన ఆహారం ఏం తినలేదు, లంకలో ఏమీ తినలేదు ఆవిడ. ఇంద్రుడు ఏదో పరమాన్నం లాంటివి తెచ్చిస్తా తీసుకుంది, ఇంకా ఆకలి లేదు ఆవిడకి. సో ఖచ్చితంగా సీతాయనంలోకి వెళ్ళాలమ్మా. ఒక్కొక్క ఘట్టం ఒక్కొక్క అంశం ఆవిడ ప్రతి అడుగు గురించి అందరం తెలుసుకోవాలమ్మా. ఇంత అందువల్ల సీత పేరు పెట్టుకోవడానికి ఎవరు బాధపడాల్సిన పని లేదు అని చెప్తున్నా. తప్పకుండా అమ్మా, తప్పకుండా. మరి మొదలు పెడదాం రాబోయే వీడియోల్లో, రాబోయే ఎపిసోడ్ లో ఒక్కొక్క ఘట్టాన్ని తీసుకుందామమ్మా. అలాగేనమ్మా. సీతాదేవి గురించి మా అందరికీ పరిచయం చేయండి. నేను కూడా అదృష్టంగా భావిస్తానమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా జయలక్ష్మి. అమ్మా, మనం సీతాయనం అంటే సీత కోణంలో పూర్తిగా సంపూర్ణ రామాయణం గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. అవునమ్మా. అసలు సీత పేరు పెట్టుకోవటానికి కూడా ఆవిడకి అన్ని కష్టాలే, అన్ని బాధలే, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. అవును. సీతాదేవి గురించి ఆవిడ గొప్పతనం గురించి చెప్పండి అమ్మా. అమ్మా, సీత అయోనిజ అన్నారు. అయోనిజ. అయోనిజ అంటే తల్లి గర్భంలో నుంచి రాలేదు అంటే మనం అందరం వచ్చేది తల్లి యొక్క యోనిలో నుండి వస్తాం. అవును. అట్లాగా. అందుకని ఆవిడ ఎలా వచ్చింది అంటే ఈ తన పుట్టుక గురించి అనసూయతో చెప్పేటప్పుడు చెప్తుంది. ఆవిడే చెప్తారమ్మా స్వయంగా. అయోధ్యకాండ చివర్లో అంటే ఇంకా వాళ్ళ అరణ్యానికి బయలుదేరి పెడుతూ ఉంటారు. అక్కడ అత్రి మహర్షి ఆశ్రమం దగ్గర దాంతో అయోధ్యకాండ పూర్తవుతుంది అనమాట. అక్కడ చెప్తుంది, నీ వివాహం చాలా ఇదిగా, నువ్వు వీర్యశుల్కవని విన్నాను, నీ వివాహం చాలా బాగా జరిగిందిట, ఇలాంటి మాట్లాడితే అప్పుడు చెప్తుంది. ఎవరు అడుగుతారమ్మా? అనసూయాదేవి అడుగుతుంది ఈవిని, సీతాదేవిని. అడిగితే నీ వివాహ వృత్తాంతం చెప్పు అంది. ఆవిడ ఎందుకు అడుగుతుందంటే ఎవరినైనా కొన్ని మనం ఒక మాటలు చెప్పాలనుకో, నువ్వు ఇట్లా ఉండు అట్లా ఉండు అని చెప్పాలనుకో,
ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకో, ముందు వాళ్ళని వినే మూడ్లోకి తేవాలి కదా. ఓహో వినే మూడ్లోకి తేవాలంటే ఎప్పుడు వింటారు వాళ్ళు? వాళ్ళకి ఇష్టమైన విషయాలు చెప్తే కదా. అసలు మనుషులు ఎలా ప్రవర్తించాలి, మనం ఇతరులతో ఎలా ఉండాలన్న విషయం తెలియాలి అంటే రామాయణం చదివితే తెలుస్తుంది. ఇప్పుడు మన పిల్లలే ఉన్నారు, మన మాట వినాలి. మన మాట వినాలి అంటే ఏం చేయాలి? ముందు వాళ్ళకి నచ్చిన అంశం మాట్లాడి వాళ్ళు మనము ఒక అండర్స్టాండింగ్ వినే మూడ్ లోకి వచ్చేసేటప్పటికి సేమ్ వేవ్ లెంగ్త్ అంటారే, అలాగ వచ్చాక సమశృతి, అలా వచ్చాక ఏం చెప్పినా వ్యతిరేకించరు ముందు, తర్వాత ఆచరిస్తారు లేదో తర్వాత ముందర చెప్తా వినడానికి సిద్ధపడతారు. అయితే సీతకు అంత అవసరం లేదు, కానీ ఇది అనసూయ యొక్క గొప్పతనం అంతే అని అంటుంది. నాకు నువ్వు వీర్యశుల్కవే అని విన్నాను నేను, అంటే పరాక్రమం చేత భార్యగా పొందబడేది వీర్యశుల్క, అంటే పరాక్రమవంతుడికి మాత్రమే భార్య ఈవిడ, అట్లా విన్నాను చెప్పమంటే అప్పుడు చెప్తుంది అనమాట. నా తండ్రి క్షేత్రం శోధయిత్వ భూమి దున్నుతూ ఉంటే నేను ఉదితా పైకి లేచాను నేను. అంటే భూమి ఆయన నాగలతో, బంగారు నాగలతో భూమి దున్నుతున్నాడు. దేనికి? యజ్ఞం చేయడానికి. యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞం చేసేటటువంటి ఆయన యజమాని అంటారు. ఆయన బంగారు నాగలితో భూమిని తనే దున్నాలంటే, నిజానికి రాజు గనక బంగారు నాగలతో కొంచెం దున్నాడు. ఇప్పటికి కూడా చూడండి, పూరి జగన్నాథులో రాజవంశం వాళ్ళు వచ్చి బంగారు చీపురుతో ఆలయం తుడుస్తారు. అవునమ్మా కదా. అంటే రాజు గనక బంగారం, లేకపోయినట్టయితే మామూలు ఎవరు చేస్తే వాళ్ళు సేవ చెయ్యాలంతే. ఈయన ఎందుకు యజ్ఞం చేయాలనుకున్నారమ్మా? ఈయన అసలు రాజులు ఆ రోజుల్లో లోకానికి మేలు కలిగించడానికి యజ్ఞం చేసేవాళ్ళు. ఆ యజ్ఞం యొక్క ఫలితం వాళ్ళ సొంతానికి కాదు, లోక కళ్యాణార్థం. సొంతంగా వ్యక్తిగతమైనటువంటి అదేదన్నా కావాలి అని చెప్పి, ప్రయోజనం కావాలని చేస్తే దాన్ని ఇష్టి అంటారు. అంటే నా ఇష్టం నాకు ఒకటి జరగాలని. ఉదాహరణకి దశరథుడు కొడుకులు కావాలి యజ్ఞం చేయాలన్నారు, అది పుత్రకామ ఇష్టి, కొడుకు కావాలనే ఇష్టి. కానీ అలా రాజైన వాడు తన సొంతానికి చేసుకోకూడదు కదా ఇదేను. అవును. అందుకని అశ్వమేధం చేసి, అశ్వమేధంలో అతిరాత్రం చేసి, ఉక్త్యాలు చేసి, ఇవన్నీ చేసిన తర్వాత చివరిలో అవన్నీ ప్రజాక్షేమం కోసం అవన్నీ చేయడం అయిన తర్వాత పుత్రకామేష్టి చేశాడు. అంటే సొంతము స్వార్థము అన్నవి ఎంత అప్రధానమైనవో అందులో రాజులకి మనకు అర్థమవుతోంది. పైగా ఈయన చేసినటువంటి యజ్ఞం ఏమిటంటే కృషి యజ్ఞం. కృషి అంటే వ్యవసాయం. వ్యవసాయమే యజ్ఞంగా చేశాడు ఆయన. ఆ రోజుల్లో దున్నేవాడిది భూమి అని అంటే ఏదో కొంత మనం కఠినంగా చెప్పినట్టు ఉంటుంది. అట్లా కాదు, భూమి ఉన్నవాడు దున్నాలి, భూమి ఉన్న ప్రతి ఒక్కడు దున్నాలి, తన పొలం తన వ్యవసాయం చేసుకోవాలి. ఇది అప్పుడు ఉన్నటువంటి పద్ధతి. అందువల్ల మరి యథారాజా తథా ప్రజ అని ఉండేది కదా ఆ రోజుల్లో. అంచేత రాజుగారు ఏం చేస్తే ప్రజలందరూ అదే చేస్తారు గనక జనకుడు తను కూడా దున్నాడు. అలా దున్నుతూ ఉంటే ఆ నాగలి మేడికి తగిలి లోపల నుంచి ఒక పెట్టె వచ్చింది. ఆ పెట్టెలో తెరిచి చూస్తే ఒక ఆడపిల్ల ఉంది. ఆడపిల్ల ఉంటే అప్పటికి జనక మహారాజుకి పిల్లలు లేరు, సంతానం లేదు. పక్కన ఉన్నటువంటి భార్యకి ఆ బిడ్డని ఇచ్చాడు. ఆవిడ కూడా అక్కడే ఉన్నారు, ఉంటారు, మరి కలిసి చేస్తారు. మనకి తెలియని విషయాలు ఏమిటంటే అన్ని ఇద్దరు కలిసే చెయ్యాలి. ఏ కార్యం చేసి భూమి దున్నుతున్నా కూడా అంటే ఇది యజ్ఞ కార్యం కదా, కృషి యజ్ఞం కదా, కృషి యజ్ఞం కదా. ఆవిడ అక్కడ ఉంది, ఆవిడకి ఇచ్చాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకోగానే ఆవిడకి పాలు పడ్డాయట. ఆకాశవాణి చెప్పిందిట ఈవిడ నీ కుమార్తె అని చెప్పిందట. ఏ వయసు పిల్ల అని అమ్మ? చిన్నపిల్లే. అంతేనా? చిన్నది, పసిపిల్లే. పసిపిల్ల కానీ మరి రోజులో ఎన్ని రోజులో లెక్క చెప్పలేక పసిపిల్ల ఒళ్ళో పడుకోబెట్టుకునేంత వయసు అంతే. ఆవిడ కుమార్తెగా భావించుకుంది. నీ కుమార్తె నీకు ఔరసపుత్రిక అని చెప్పి, ఔరసపుత్రిక తీసేయండి, ఈవిడ నీ కుమార్తె అని చెప్పి ఆకాశవాణి పలికింది. అప్పుడు ఆ అమ్మాయికి సీత అనేటటువంటి పేరు కూడా చెప్పబడింది. ఎందుకు అంటే సీత అంటే నాగలి చాలు. ఇప్పుడు మనం దున్నుతాం కదా, దున్నినప్పుడు నాగలి ఇలా ఒక చిన్న గాడిలాగా పడుతుంది కదా, దానికి సీత అని పేరు.
అందులోంచి ఉద్భవించింది గనక నాగలిచ్చాలు రూపంలో నాగలిచ్చాలుగా ఉద్భవించింది గనక ఆవిడ సీత. అది ఆవిడ కుమార్తెగా పెంచుకున్నారు. తర్వాత ఊర్మిళ పుట్టింది. సాధారణంగా ఎలా ఉంటుందంటే సంతానం లేనటువంటి వారికి బిడ్డని సాకితే సంతానం కలుగుతుంది. అందుకే పెంచుకోమనేవాళ్ళు పూర్వం. పెంచుకున్నాక పిల్లలు పుట్టేవాళ్ళు. సరే, ఆ తర్వాత రకరకాల సమస్యలు వచ్చేవనుకోండి, మనుషులు కాకపోతే కనీసం జంతువులన్నా పెంచమని చెప్తారు. ఎందుకంటే స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ పిల్లలు పుట్టడానికి కావాల్సిన హార్మోన్లు ఏవైతే ఉంటాయో అవి ఇలా ఇంకొక జీవినో ఒక బిడ్డనో పెంచినప్పుడు అవి ఉత్పన్నమయ్యి సంతానోత్పత్తి కలుగుతుంది. క్లినికల్గా ఎటువంటి సమస్య లేకుండా సంతానం లేకపోతే పెంచుకుంటే చాలు జంతువులనో పిల్లలను. ఎంత మంచి విషయం కదమ్మా. పూర్వం ఉండేది ఎంతమంది అండి. మనం ఇప్పుడు వాళ్ళకి తెలియదు కానీ కొద్ది కాలం క్రితం వాళ్ళ చరిత్రలు అంటే మన కుటుంబాల్లోనే, నేను వేరే చరిత్రకు వెళ్ళమంటల్లా, వాళ్ళని అడిగి చూడండి, పిల్లలు లేరండి, అదిగో ఆ పిల్లలు పెంచుకున్నారు, తర్వాత పిల్లలు పుట్టారు అని, తర్వాత వాడు కష్టపడ్డాడు, అది వేరే మాట. ఇది మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. తర్వాత ఊర్మిళ ఆయనకి జన్మించింది. తల్లి ఈయన జనకుడు ఎట్లాంటి వాడు? అద్భుతమైనటువంటి వేదాంగవేత్త రాజర్షిగా జీవితం గడిపినవాడు, రాజయ్య ఋషిగా జీవితం గడిపాడు. ఆయన పర్యవేక్షణలో ఈవిడ అన్ని వేదాలు చదువుకుంది. చతుర్వేదాధ్యాయిని అని సీతాదేవి యొక్క ప్రవర్ చెప్పేప్పుడు చెప్తారు. చతుర్వేదాలు నేర్చుకుంది. మరి తండ్రి శిక్షణ. ఆయన ఎట్లాంటి వాడు? ఒట్టి చదువుకున్నవాడా అంటే ఋషిలాగా జీవితం గడిపాడు. అసలు విదేహ రాజ్యాన్ని పరిపాలించేటటువంటి రాజులందరికీ జనకుడు అనేది బిరుదనామం. అసలు రాజ్యం పేరు విదేహ రాజ్యం. విదేహం అంటే దేహం లేనిది. అక్కడ రాజుగారు ప్రజలని ఒక దేహం ఉన్న మనిషిగా కాక ఆత్మలుగా భావించి పరిపాలన చేశాడు. శరీరానికి అతీతంగా అందరూ జీవాత్మలో అన్నటువంటి భావనతో పరిపాలన చేసినటువంటి అలా ఉండేటటువంటి రాజ్యం గనక అది విదేహ రాజ్యం. ఆ రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుని విదేహరాజు అన్నారు. ఆ రాజులందరికీ కూడా వీళ్ళ వంశంలో ఒక ఆయన పేరు జనకుడు. చాలా కష్టపడి పుట్టించారు ఆయన్ని. ఎందుకంటే సంతానం లేకుండా తండ్రి చనిపోవడం, ఈయన్ని ఆయన తోడ ఎముకని మధించి అందులో నుంచి ఈ కుమారుణ్ణి జన్మింపజేయడం, ఇలాంటి ఇతివృత్తాలు కొన్ని ఉన్నాయి ఈ వంశంలో. అందువల్ల ఆయన్ని జనకుడు, పుట్టినటువంటి వాడు, పుట్టబడినటువంటి వాడు, ఇంకా అది అలా. అయితే ఆ బిరుదం ఆ వంశరాజులందరికీ ఉందండి. సీతాదేవి తండ్రి పేరు శీరధ్వజుడు. తమ్ముడి పేరు కుశధ్వజుడు. జనకుడు అనేది ఆయనకున్న బిరుదం. ఆయనకి దొరికింది ఏమిట? ఆయన శిక్షణలో అటువంటి దేహాతీతమైనటువంటి ఆత్మల్ని, ఎదుటి వాళ్ళని ఆత్మలుగానే చూడగలిగినటువంటి ఒక మంచి శిక్షణలో పెరిగిందండి సీతాదేవి. బాల్యం అంతా కూడా. అమ్మ, వివాహం ఏ వయసులో జరిగిందమ్మా సీతాదేవికి? 8 ఏళ్ల వయసులో జరిగిందంటారు. అంటే మరికొంతమంది 6 అన్నారు, కానీ 8 సరేమో అని అనిపించింది నాకు. 6 ఏళ్ళు కానీ 8 ఏళ్ళు కానీ అయి ఉండొచ్చు. ఈవిడ సర్వాభరణ భూషితురాలై ఆ పెట్టెలో కనిపించింది అని అంటారు. దాని వివరాలు లేవన్నట్టుగా కూడా చెప్తారు. కానీ మొత్తానికి ఒక ఉత్తమ జాతికి చెందినటువంటి పసిబిడ్డ, శిశువు అని తెలియాలి అంటే ఏవో ఉండాలి కదా. ఈయన పెంచుకోవడం, ఆకాశవాణి అశరీరవాణి పలకడం కూడా అయ్యింది. తండ్రి శిక్షణలో చక్కగా పెరిగింది. అపురూప సౌందర్య రాశి సీతాదేవి. ఎందుకంటే ఈవిడ ప్రకృతి స్వరూపిణి, భూజాత. ప్రకృతి అందం అంటే ప్రకృతే కదా. ప్రకృతి అంటే అందమే కదా. భూమి మీద ఏదున్నా అందమే కదా. కనుక ఆ అందమంతా భూమి మీద ఉన్నటువంటి ప్రకృతి అంతా ఏకీకృతమై ఎంత సౌందర్యంగా ఉంటుందో ఆ సౌందర్యం అంతా రాసి పోస్తే తయారైనట్టుగా సీతాదేవి ఉండేది. జనకుడికి ఎప్పుడూ ఒక చింత, ఈవిడ అయోనిజ కదా, ఈ బిడ్డకి భర్త ఎవరు? లోకంలో అలా
తల్లి గర్భంలోంచి పుట్టకుండా ఉన్నవాడు ఎవడో ఉన్న వాళ్ళే భర్తగా దొరుకుతాడు, ఈ అమ్మాయిని తీసుకెళ్లి నేను అనర్హుడికి ఇస్తానా అని కూడా ఆలోచన చేసేటంత పరిస్థితి. అందుకే ఆయన ఒక స్వయంవరంలో శివధనుస్సుని ఎక్కుపెట్టినటువంటి వాడికి ఇస్తా. ఇచ్చి వివాహం చేస్తాను అని అన్నాడు. అసలు ఆ శివధనుస్సు దాని వ్యవహారం ఏమిటి అన్నది మనం మరోసారి చెప్పుకుందామమ్మా. తప్పకుండా అమ్మ. స్వస్తి. స్వస్థమ్మ. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. అమ్మ మనం సీతాయనం చేస్తూ ఉన్నాం. సీత అవునమ్మా. కోణంలో రామాయణం. ఆవిడ పుట్టడం, తర్వాత పెరిగి పెద్దవటం, ఎలాంటి విద్యలు నేర్చుకున్నారు, తండ్రి ఎలా పెంచుకున్నారు, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా. అవునమ్మా. వివాహం దగ్గర ఆగామమ్మ మనం. అవునమ్మా. అంటే ఆవిడ వివాహానికి ఆయన చాలా మదన పడ్డారు. ఇంత అపురూప సౌందర్యవతి ఎవరిని చేసుకుంటుందో, ఎవరు వస్తారో అనే ఒక మీమాంసలో ఉన్నట్లుగా మనం మాట్లాడుకున్నాం. జనక అవును. మహారాజు తర్వాత ఏంటమ్మా? అప్పటికే సీతాదేవి యొక్క సౌందర్యాన్ని, గుణ విశేషాలని, ఆవిడకు ఉన్నటువంటి తెలివితేటల్ని, ఆవిడ ఉన్నటువంటి విద్యని, వీటన్నింటినీ తెలిసి ఎంతోమంది ఆ బాలికని తాము వివాహం చేసుకోవాలి అని కుతూహలపడ్డారు. ఎంతమందో కోరుకున్నారు. అంతమందో కోరుకుంటే ఎవరికి ఇస్తారమ్మా? ఒక 100 మంది వచ్చి ఈ అమ్మాయిని మాకు ఇవ్వు అంటే ఏం చెప్తారు? ఏదో ఒక పందెం పెడతారు, ఏదో ఒక పోటీ పెడతారు. అలా పెట్టిన దాంట్లో ఈయన ఇంకా వాళ్ళు అడిగారన్న దానికన్నా ఈవిడ అయోనిజ కదా, ఈ అయోనిజ అనేటువంటి బాలికని మామూలు సామాన్య మానవులకి ఎలా ఇస్తాం? తల్లి గర్భంలో 10 నెలలు మోసి కన్న మానవుడికి ఎలా ఇస్తాం అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు ఈయన. అప్పట్లో స్వయంవరం ఉన్న రోజులేనమ్మా? అమ్మ స్వయంవరాలు ఉన్నాయమ్మా. అంటే తల్లిదండ్రులు చూసినా పర్వాలేదు, కానీ అమ్మాయికి నచ్చటం ప్రధానం. ఆ అమ్మాయి తనంతటా ఎన్నుకోవచ్చు, లేదా తల్లిదండ్రులైనా చూడొచ్చు, లేదా నా కూతురు చాలా విలువైంది కనుక దీనికి పోటీ పెడుతున్నా, ఈ పోటీలో ఎవరన్నా గెలిచి నా కుమార్తెని తీసుకోవచ్చు. ఇన్ని రకాల పద్ధతులు ఉండేవి. ఏమీ నియంతృత్వం కానీ, వాళ్ళని ఇట్లా కాలి కింద పెట్టి అణగదొక్కడం కానీ ఇట్లాంటివి ఏమి ఉండేవి కాదు. చాలా స్వేచ్ఛగా ఉండేది. ఇందాక ఇంకొక మాట కూడా చెప్పాను, జనకుడు అన్నటువంటిది ఆయనకి బిరుదనామం అని. అంతే మనకి మీరు పురాణాలు అవి చదివితే మిథిలాధిపతి జనకుడు అని బోల్డు మంది కనపడతారు. వాళ్ళందరూ సీత తండ్రి జనకుడు గారు, మిథిలని పరిపాలించినటువంటి వాళ్ళు మాత్రమే. ఎన్ని చోట్ల కనపడతారో వీళ్ళందరూ సీతని పెంచిన శీరధ్వజుడు కారు. ఆ జనకుడు అనే బిరుదు ఇప్పుడు మనకి ఉదాహరణకి నిజామని ఉంది, బాద్షా అని ఉంది, అట్లాంటి పేర్లు ఉంటాయి కదా. అట్లాంటి బిరుదనామాలు ఎంతమంది ఉంటే ఏదో 5వ నిజాము 10వ నిజాము చెప్తూ ఉంటారు కదా. అట్లానే అన్నో జనకుడు అనమాట ఆయన. అట్లా ఉన్నటువంటి ఈయన చాలా మహానుభావుడు. కుమార్తెని ఎవరికి ఇవ్వాలి అని చాలా మదన పడుతున్నాడు. మదన పడుతూ ఉన్నటువంటి సమయంలో పైగా ఏమిటి బాగా చదువుకుందమ్మా, శాస్త్రాలు నేర్చుకున్నారు. అన్ని శాస్త్రాల్లో నిష్ణాతురాలు, మంచి రాజనీతి తెలిసినటువంటిది. ఇంత చిన్నతనంలోనే అంత వివేకం వచ్చేసినది, ఎందుకంటే తండ్రి యొక్క శిక్షణ అట్లాంటిది. ఆ తర్వాత మనకి చాలా సందర్భాల్లో ఆవిడకి ఎంతటి పరిజ్ఞానం ఉంది, ఏ ఏ శాస్త్రాలు తెలుసు అన్న సంగతి తర్వాత ఇతివృత్తాల్లో కనపడతాయి. ఇక్కడ దాకా అసలు శివధనుర్భంగం దగ్గర కూడా సీత కనపడదు మనకి. అమ్మ మరి సీతాదేవి తల్లి గురించి చెప్పలేదమ్మా నాకు. ఆవిడ రత్నమాల అనే పేరు ఆవిడది అని చెప్పి మనకి భాగవతంలో కనపడుతుంది. సునయన అని కొంతమంది పెద్దలు, మరి ఏ పురాణంలో ఉన్నదో ఆవిడ పేరు సునయన అని చెప్తారు. ఏ సందర్భంలో చెప్తారంటే రత్నమాల అన్న పేరు పితృదేవతలు, ఆ దేవతలు దేవగణాలు వాటి గురించి చెప్పేటప్పుడు వారి మానస పుత్రికలు 3 ఉన్నారు. అందులో ఒక ఆవిడ పేరు మేనాదేవి, ఆవిడ్ని హిమవంతుడికి ఇచ్చారు. ఆ హిమవంతుడి భార్య మేనాదేవి తనకి పార్వతీదేవి సాక్షాత్తు కుమార్తెగా కావాలని ఆవిడ భవానీ అష్టమి అనే వ్రతం ఓడి చేసింది. సంవత్సరంలో వచ్చేటటువంటి 24 అష్టములు అమ్మవారిని పూజించి 8 మంది ముత్తైదులకి తాంబూలాలు ఇచ్చుకునే పూజ అట్లా చేసింది. చేస్తే ఆవిడ అనుగ్రహించి నీకేం కావాలంటే నువ్వు నా బిడ్డగా పుట్టు అని కోరుకుంది. అందుకని సతీదేవి శరీరం వదిలేక మేనాదేవికి కుమార్తెగా పుట్టింది. ఇంకొక ఆవిడ రత్నమాల జనకుడికి ఇచ్చారు. ఇంకొక ఆవిడ కళావతి, ఈయన్ని వృషభానుడికి ఇచ్చారు.
ఆ వృషభానుడి భార్యగా ఉండి సాక్షాత్తు గోలోకంలో ఉన్నటువంటి కృష్ణుడి యొక్క నాయిక రాధాదేవికి తల్లిగా ఉంది ఆవిడ. ఈ మాటలు మనకి పురాణాల్లో కనిపిస్తాయి, భాగవతంలో కనపడతాయి. మరి సునైన అనే పేరు ఎందులోనో ఉంది, పెద్దలు చాలా మంది సునైన అని చెప్తారు. ఏదైనా ఆవిడ జనక పత్ని, అంతవరకే. వాల్మీకి స్పష్టంగా ఆవిడ పేరు చెప్పల, అది అంతకన్నా ఇంకేం లేదు. అయిన తర్వాత ఈవిడికి ఎలాంటి భర్తను తేవాలి అని చాలా ఆలోచిస్తూ ఉండిపోయాడు. అటువంటి సందర్భంలో ఈయన గుర్తొచ్చింది ఏమిటంటే వీళ్ళ దగ్గర శివధనుస్సు ఉంది, జనక మహారాజు దగ్గర. వీరి వంశంలో పూర్వుడైనటువంటి ఆయన దేవరాతుడు అనేటటువంటి ఆయన దగ్గర దేవాసుర సంగ్రామంలో ఆయన చేసిన సహాయానికి దీన్ని అక్కడ ఉంచారు. శివుడు యొక్క ధనస్సుని శివుడు వాడాడు అంతే. అది వైష్ణవ ధనస్సేమో పరశురాముడి దగ్గర ఉంది, ఈ శివ సంబంధమైన ధనస్సేమో ఈ దేవరాతుడి దగ్గర ఉంది. వంశపరంపరగా వస్తుంది. ఈ రెండు కూడా అప్పుడెప్పుడో తయారు చేసి ఒకటి శివుడికి ఒకటి విష్ణువుకి ఇచ్చారనమాట. అయితే ఈ ఉన్నటువంటి ఈ ధనుస్సుని వారు పూజ చేశారు, దాన్ని ఎప్పుడు వాడల. ఎవరూ తీసి పట్టుకోగలిగినటువంటి వాళ్ళు లేరు. అంత పెద్ద విలువైనటువంటిది, బరువు అయినటువంటిది, శక్తి కలిగినటువంటిది, బలమైనటువంటిది కనుక దాన్ని అలా ఒక పెట్టెలో పెట్టి దాన్ని పూజ చేస్తూ ఉండేవారు. దానికి ఎన్నో చక్రాలు ఉన్నటువంటి చక్రాలు ఉన్నటువంటి పెట్టెది ఇటు నుంచి అటు జరపాలంటే చాలా కష్టం. దాన్ని ఏదో 500 ఎన్నో ఏనుగులు పట్టుకుని లాక్కొచ్చాయని చెప్తారు. అది పెట్టి ఈ పెట్టెలో ఉన్నటువంటి ఈ శివధనుస్సుని ఎవరు ఎక్కువ పెట్టగలిగితే వారికి నా కుమార్తె సీతనిచ్చి వివాహం చేస్తాను అన్నాడు. అది దైవ ప్రసాదితమైనటువంటి ధనుస్సు కదా. అందువల్ల భగవంతుడి అనుగ్రహం ఉండి ఆయన యొక్క అంశంతో అంతో ఉన్నటువంటి వాడైతే తప్ప దాన్ని ముట్టి ఎత్తలేడు. వాళ్ళు ముట్టుకోవడానికే ముందు కొంత పవిత్రత ఉండాలి, ఆ తర్వాత ఎత్తి పట్టాలి. ధనుస్సుని ఎత్తి పట్టడం అంటే ఏమిటి? ధనుస్సుని ఎప్పుడు కూడా ఎక్కువ పెట్టి ఉంచరండి. ఇలా ఉంటుంది కదా ధనుస్సు, దానికి ఇక్కడ అల్లెత్రాడు ఉంటుంది కదా, ఈ అల్లెత్రాడుని ఇలా తీసేసుకుని పెడతారు. దాన్ని ఆయుధాన్ని వాడడానికి ఉపయోగించేట్టుగా పెడితే చటుక్కుని ఏమన్నా అవదండి, ప్రమాదం జరుగుతుంది కదా. పిస్టల్ని లోడ్ చేసి పెట్టరు కదా, దాన్ని పెట్టేటప్పుడు అందులో ఉన్నటువంటి తూటాలన్నీ తీసి పక్కన పెడతారు, బుల్లెట్లన్నీ తీసేస్తారు. కత్తి వాడుతుంటే వరలో పెడతారు తప్ప విడిగా పెట్టరు. అట్లాగే ధనుస్సును కూడా ఏం చేస్తారంటే వాడకం అయిపోయిన తర్వాత ఇలా ఉండే ఈ ధనుస్సుకి పైన ఒక కుక్కెం కింద ఒక కుక్కెం ఉంటాయి. ఈ కింద కుక్కానికి అల్లెత్రాడు ఒకటి బిగించి ఉంటుంది, పై కుక్కానికి ఉండేటటువంటి దాన్ని ఇలా తీసేయచ్చు. అలా తీసేసి విడిగా పెడతారు. వాడేటప్పుడు ఏం చేస్తారంటే ఈ కింద కలిసి ఉంది కదా, తొడిగుంది, దాన్ని లాగి ఈ విల్లుని ఉంచి ఆ పైన ఉన్నటువంటి దానికి పెడతారు, ఆ కుక్కానికి తగిలిస్తారు. ఇది నారి సంధించటం, అల్లెత్రాడు బిగించటం. ఇంతవరకు ఎవరు ఆ పని చేయలేకపోయారు. వీళ్ళు చేయాల్సిన పని ఏమిటంటే ఈ ధనుస్సుని తీసి దానికి అల్లెత్రాడు బిగిస్తే, ఎక్కువ పెట్టమనలా, ఏం చేయలా, ఊరికి అల్లెత్రాడు బిగిస్తే ఆ బలవంతుడికి నా కుమార్తెనిస్తా. అంతటి ఎవరు బిగించగలుగుతారు? దైవాంశ సంభూతుడైతే బిగించగలుగుతాడు. సాక్షాత్తు శివుడు ఇది. అంచేత దాన్ని ఎవరు బిగిస్తారు అని ఒక పందెం పెట్టాడు. చాలా మంది రాజులు వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళందరూ ఎక్కువ పెట్టే ప్రయత్నం చేసి ఎవ్వరూ ఎక్కువ పెట్టలేకపోయారు. ఇదే స్వయంవరం ఒకసారి ప్రకటించి అందరూ ఒకసారి రాలేదమ్మా. మనకి బాగుంటుందని సినిమాల్లో వాటిల్లో అట్లా చూపిస్తారు. ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వచ్చారు. వచ్చి నీ కుమార్తెను నాకు ఇస్తావా, నేను ఎక్కువ పెడతానని అడిగితే ఈయన చూపించటం, వాళ్ళు ప్రయత్నం చేయడం, సరేలే అని చెప్పి, ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది సారీలే అని చెప్పి వెళ్ళిపోవడం, తెలుగులో అయితే సరేలే అని. నారి తగిలించలేకపోయాను సారీ అని చెప్పి, ఆ నారి నాకు వద్దు, నారి అంటే స్త్రీ కూడా కదా,
ఆ నారి జోలి నాకెందుకు, ఈ నారి తగిలించలేకపోయాను, సారీ అని చెప్పి వెళ్ళిపోయారు అందరు. అది సంగతి. దీన్ని విల్లు ఎక్కువ పెట్టేవాడు ఎవడైనా ఉన్నాడు. ఇప్పుడు అనవసరంగా మాట అనేసాను, ఎవరు ఎక్కువ పెడతారు ఈ విల్లుని? జనక మహారాజు. ఇంతకీ అసలు అమ్మాయికి పెళ్లి చేయగలుగుతానో లేదో, అంతే కదా. మాట అన్నాక మాట మీద నిలబడ్డం ఆనాటి వాళ్ళ పద్ధతి కనుక దాంతో ఆయన చాలా దిగులు, అంటే దిగులంటే కొంచెం ఆలోచనలో పడ్డాడు. అటువంటి సమయంలో విశ్వామిత్రుడు తన వెంట పెట్టుకుని రాముణ్ణి తీసుకొచ్చాడు, రామలక్ష్మణుల్ని. ఇక్కడ సీతా విషయం అని చెప్పను కానీ నిజానికి పెళ్లి కావడానికి ముందు ప్రతి అబ్బాయికి కూడా బాలకాండ వినిపించాలమ్మా. పెళ్లికి ముందు అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటారు? పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల మధ్య సంబంధాలు ఎట్లా ఉంటాయి, ఎట్లా ఉండాలి, ఎవరన్నా ఒకవేళ చిన్న పొరపాటు చేస్తే దాన్ని ఎట్లా సర్దుకోవాలి, అసలు ఆదర్శ దాంపత్యం ఎట్లా ఉండాలి, ఒకళ్ళు భార్యాభర్త వివాహానికి ముందు ఏ పరిస్థితిలో ఉండాలి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు తపస్సు చేసుకోవాలి. నాకు ఫలానా అమ్మాయి భార్య కావాలని ఈయన తపస్సు చేయాలి, నాకు ఫలానా వాడు భర్త కావాలని ఆమె తపస్సు చేయాలి. ఆ ఇద్దరి తపస్సులు ఫలించి ఏ స్థాయికి రావాలంటే భౌతికమైనటువంటి అంశాల మీద, విషయాల మీద కోరిక పోయి ఒక వ్యక్తిత్వాల మీద, ఈనాటి భాషలో చెప్పాలంటే, ఆ రోజుల్లో అయితే ఆత్మ అనేవాళ్ళం, వ్యక్తిత్వాలు నచ్చి వివాహం చేసుకోవడానికి ఇష్టపడాలి. అంటే భౌతికతని దాటి వెళ్ళాలి. అదంతా విశ్వామిత్రుడు వెంట రామలక్ష్మణులు వస్తుంటే దారి పొడుగునా ఆయన చెప్పిన కథలన్నీ అవే. విశ్వామిత్రుడు రాముల వారికి చెప్పారు, రామలక్ష్మణుల కథలు చెప్తాడు. యాగ సంరక్షణకు వచ్చారు కదా రామలక్ష్మణులు, ఆ దారిలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇదేమిటి 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 అడిగితే చెప్పినటువంటివి ఇంకా చాలా చెప్పుకుంటాడు. అమ్మా రామలక్ష్మణులైనా భరత శత్రుఘ్నులు రాలేదమ్మా? రాలేదు. రాముణ్ణి పంపించమని అడిగాడు విశ్వామిత్రుడు, కాదన్నాడు, అవునన్నాడు. చివరికి రాముడు బయలుదేరాడు. రాముడు బయలుదేరాడంటే ఎట్లా ఉండాలి? లక్ష్మణుడు ఉండాల్సిందే కదా. ఒకటే ప్రాణం, రెండు శరీరాలు. అంచేత లక్ష్మణుడు వెళ్ళాడు అంతే. అసలు నేను నిన్ను రమ్మనలేదు కదా అని విశ్వామిత్రుడు అనలేదు, రాముణ్ణి అడిగాడు నువ్వెందుకు ఎడుతున్నావని చెప్పి దశరథుడు అనలేదు, కౌసల్య అనలేదు, సుమిత్ర అనలేదు, వశిష్ఠుడు అనలే, ఎవ్వరు అనలా. రాముడు అంటే లక్ష్మణుడితో అని అర్థం. అట్లా బయలుదేరి వెళ్ళారు. ఆ వెళ్ళేటప్పుడు ప్రతిదీ నా చూపించి, ఇదేమిటండి ఇలా గొప్పగా ఉంది ఆశ్రమం, ఇది సిద్ధాశ్రమం, ఇది ఇక్కడ శివుడు తపస్సు చేసింది, ఇది అనంగాశ్రమం, మన్మధుడు శరీరం లేకుండా పోయినటువంటి వాడు. అంటే భౌతిక ఆకర్షణలు దాటిన తర్వాత దాంపత్యం బాగుంటుంది. పెళ్ళయ్యేటప్పుడు అందంగా బాగానే ఉంటారమ్మా. ఎవరన్నా ఏదన్నా అందవికారం వస్తే కూడా ప్రేమ అలా నిలబడాలి అంటే భౌతిక ఆకర్షణ దాటాలి కదా, అంతేగా. అది నిజమైన దాంపత్యం. తర్వాత కన్యాకుబ్జ రాజకుమార్తెల చరిత్ర చెప్తారు. వాళ్ళు ఎంత శాపం పొందడానికైనా సిద్ధపడ్డారు కానీ, మా తండ్రికి మేము 100 మంది ఆడపిల్లలు ఉండి ఆయనకి కన్యాదాన ఫలం లేకుండా చేస్తామా, మా ఇష్ట ప్రకారం మేము పెళ్లి చేసుకోము, మాకు మా తండ్రి ఇష్టం కావాలంటారు. 100 మంది కూడా 100 మంది కూడా కుబ్జలైపోతారు శపిస్తే, కానీ ఒప్పుకోలేదు. ఎంత మరి పెళ్లి చేయడం అనేది తల్లిదండ్రుల బాధ్యత అని అక్కడ చెప్పేశాడా లేదా విశ్వామిత్రుడు? ఇట్లా రాముణ్ణి పెళ్లి చేసుకోవడానికి సంసిద్ధం చేశాడు. సీతమ్మ లాంటి దాన్ని చేసుకోవాలంటే ఎంత ఉండాలమ్మా, ఎంత వజ్రంలాగా చెక్కబడి ఉండాలి, సాన పెట్టబడి ఉండాలి, మెరవాలంటే సీతమ్మ పక్కన నిలబడ్డానికి. బా అట్లా తయారు చేసి తీసుకొచ్చి అయిపోయింది యాగ సంరక్షణ. అయిపోయాక ఇక్కడ మిథిలా నగరంలో జనకుడు యాగం చేస్తున్నట్ట, మునులందరూ వెడుతున్నారు. అక్కడ ఆయన దగ్గర చాలా విలువైన అస్త్రాలు ఉన్నాయి, ఒక విలువైన ధనుస్తుంది, చూద్దుగాందా అన్నాడు. రాజకుమారులకు ఇష్టమేగా. ఈ ప్రయాణంలో బోల్డ్ అస్త్రాలు నేర్పించాడు, విద్యలు ఇచ్చాడు దశరథుడు, బల అతి బల ఇచ్చాడు. వృషాసుడి కుమారుల అస్త్రాలుగా మారిపోయి విశ్వామిత్రుడు తాను పొందినవన్నీ వీళ్ళకి ఇచ్చేశాడు, అస్త్రాలు శస్త్రాలు అన్నీను. మరి కొత్త అస్త్రం అంటే రాజకుమారుల కుతూహలం ఉంటుంది కదా. అయినా వాళ్ళు ఏమీ అవును కాదు అనలేదండి. చెప్పేటప్పుడు ఏమని చెప్పి పంపించాడు వాళ్ళ నాన్న, ముని ఎట్లా చెప్తే అట్లా చేయమన్నాడు. వాళ్ళ నాన్న మాట జవతాటాడుగా రాముడు. విశ్వామిత్రుడు ఏం చెప్తే వచ్చేసాడు. దీనికి వెళ్తున్నాం మిథిలా నగరానికి అంటే సరే అంతే, అంతకన్నా వేరే కాదు. అలా బయలుదేరి వెళ్ళినటువంటి రాముణ్ణి
జనకుడు అడుగుతాడు, వీళ్ళు వస్తున్నారు అంటే, ఋషులు వస్తున్నారంటే ఎదురొస్తారు కదా రాజులు. వచ్చి నగరం బయట వాళ్ళని ఆహ్వానించి పలికి, నా యజ్ఞం సఫలమైంది, మీలాంటి వాళ్ళు రావడం వల్ల నా యజ్ఞానికి పూర్తయింది, పూర్ణాహుతి సఫలమైనట్టు అనిపిస్తోంది, మీరు ఇక్కడ విడిది చెయ్యండి, ఇంకా 1-2 రోజుల్లో నా యాగం అయిపోతుంది, పూర్తిగా ఉండండి అని చెప్పి విడిదిగా అంతా ఏర్పాటు చేసి కూర్చోబెట్టిన తర్వాత, ఎవరు ఈ రాజకుమారులు ఇంత తేజస్సుతో ఉన్నారు, మీ వెంటొచ్చారు అని అడిగాడు. అడిగితే అప్పుడు వాళ్ళని పరిచయం చేస్తాడు విశ్వామిత్రుడు. పరిచయం చేసిన తర్వాత, నీ దగ్గర ఉన్నటువంటి ఆ శివధనుస్సును చూడ్డానికి వచ్చారు వీళ్ళు అంటాడు. ఎంత మంచి ఏర్పాటు, నేను చూపిస్తానని వాళ్ళకి చెప్పాడు, ఇక్కడ చూడ్డానికి వచ్చారు అంటే ఈయన చూపిస్తానని అన్నా వాడు చూడాలని కుతూహలం ఉంటేనే కదా తీసుకురావడం. అయితే మర్నాడు పొద్దున్న చూపిస్తానన్నాడు. ఆ మర్నాడు తనకి పూజ అది అయ్యాక వీళ్ళు కూడా వీళ్ళ కాలకృత్యాలు అవి ఆ రాత్రంతా విశ్రాంతి తీసుకుని వచ్చిన తర్వాత మర్నాడు చూపించడం, ఆ ఘట్టం అంతా జరుగుతుంది. అది మరి ఇంకొక ఎపిసోడ్ లో మాట్లాడుకుందామమ్మా. అలాగేనమ్మా, తప్పకుండా. రాత్రి ఎదురు చూడాలిగా, ఎట్లా? అదే కదా. అదే. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, మనం సీతాయనం చేస్తున్నాం, సీత కోణంలో రామాయణం పూర్తిగా చెప్పుకుంటున్నాం. మనం లాస్ట్ ఎపిసోడ్ లో శివధనుస్సుని చూడటానికి వచ్చారు. ఆ తరువాత ఏం జరిగిందమ్మా? వత్స అన్నాడు విశ్వామిత్రుడు. ఆయన చూడు అన్నాడు శివధనుస్సుని. ఎందుకంటే జనక మహారాజుకి అడిగాడు కదా, ఎవరు నీతో వచ్చినటువంటి పిల్లలు ఎవరు అంటే, దశరథుడి కుమారులు యాగ సంరక్షణ కోసం వచ్చారు, అయ్యాక నీ దగ్గర ఉన్న శివధనుస్సుని చూడాలనుకుంటున్నారు అని చెప్పాడు. అయితే రేపు రమ్మన్నారు. మర్నాడు వెళ్ళారు వీళ్ళు. సభకి వెళ్ళేటప్పటికే చాలా మంది తీసుకొచ్చారా పెట్టానని చెప్పుకున్నాం కదా. తీసుకొచ్చాక అక్కడకు పెట్టాక కూడా వెళ్ళలేదండి. రాముడు అంత చిన్నవాడు అయ్యుండి కూడా ఎంత ఔచిత్యం పాటించాడంటే, అక్కడ ధనుస్సు అక్కడ ఉంది, గురువు గారు వెళ్ళు చూడు అన్నాక లేచి వెళ్ళాడు. అది మనం రామాయణం చదువుకుంటే నేర్చుకోవాల్సింది. పెద్దల అనుమతి, ఎలాగో చూపిస్తున్నాడు కదా, రాగానే ఎగబడి వెళ్ళిన దానికిను వెళ్ళు అన్నాక వెళ్ళిన దానికి ఎంత మర్యాదలో తేడా ఉంది. అంత చిన్న వయసులో అదే ఔచిత్యం అసలు వచ్చింది ఆయనకి. వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి నమస్కారం చేశాడు. ఎందుకది? శివుడికి ఇవ్వబడినటువంటి, శివుడు చేత ఇవ్వబడినటువంటి ధనుస్సు, దానికి సునాభము అని పేరు. ఆ ధనుస్సు పేరు శివుడు ఇచ్చాడు గనక శివధనుస్సు అంటారు. ఆ శివుడికి ఇవ్వబడింది, శివుడు దేవరాతుడికి ఇచ్చాడు. దేవరాతుడు ఈ జనక మహారాజు యొక్క పూర్వులలో ఒకడు. ఆ తర్వాత ఎవరు దాన్ని వాడల. దేవతలకి సహాయం చేయడం కోసం ఆయన వెళ్ళినప్పుడు ఇచ్చిన ధనుస్సు ఆయనకి, దేవతల మీద ఉపయోగించాడు. మళ్ళీ దాని అవసరం రాలేదు, దాన్ని అలా పెట్టుకుని ఇంట్లో మర్యాదగా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు. దాని మీద ఎంత గౌరవమో చూడండి. ఆయుధాలను కూడా ఎంత బాగా గౌరవించేవాడు. అందుకని ఈయన వెళ్ళాడు, దానికి నమస్కరించాడు. చూడు అంటే అర్థం ఏంటమ్మా? చూడమని. చూడంటే కంటితో మాత్రమేనా చూడడం? కాదు కదా అమ్మా. ఈ స్వీట్ చేశాను చూడు అంటే కంటితో చూసి ఊరుకుంటామా? టేస్ట్ చేస్తాం కదా, అంతే కదా, రుచి చూస్తాం, అంతే కదా. అన్నిటికీ కూడా చూడు అంటే ఎన్నుంటాయో అర్థాలు. చూడు అంటే దాన్ని చూపు చూడమంటాం, ఎన్నున్నాయి. అవును అవును. చూడు అంటే చూశాడు. చూడ్డానికి ఏం చేశాడు? అది ఎట్లా ఉందో చూస్తాను అన్నాడు, కంటితో చూడ్డం కాకుండా. అంటే మరి ఎలా అయినా సరే ముట్టుకుని చూడాలనిపించదా ఏదైనా? అవును. అట్లాంటిది ఇది వంచాలి. ఎవరు దాన్ని వంచి అల్లెత్రాడు, దానికి బిగించలేకపోయారు. ఎంతవరకు ఎంతమందో వచ్చారు. జనక మహారాజు తన సొంత కూతురు ఊర్మిళకి ఏం పెట్టలేదే, ఈవిడికి పెట్టాడు ఈ పోటీ అంటే ఇదేదో అయోనిజ. ఆ జనకుడు ఇంత గొప్ప పోటీ పెట్టాడు ఈవిడిని వివాహం చేసుకునే వాళ్ళకి అని చెప్పి మూతి మీద మీసం ఉన్న ప్రతి మగవాడు వచ్చి ప్రయత్నం చేశాడు. మానవులు, రాక్షసులు, దానవులు ఎవరెవరున్నారో వాళ్ళందరూ, ప్రముఖులైనటువంటి వాళ్ళందరూ వచ్చి ప్రయత్నం చేశారు. ఎవ్వరూ కూడా దాన్ని అల్లెత్రాడు బిగించలేకపోయారు. అంతే. అంటే అంత బలవంతులు కాదనమాట, వెళ్ళిపోయారు. రాముడు మరి చూడడం అంటే అది చూస్తారు, అది కదా చూడాల్సింది, దీని సంగతి చూడు అంటే అప్పుడు ఎక్కువ పెడదాం కదా అని
వింటికి కింద ఉండే ఇలా వంపు తిరిగినటువంటిది ఉంటుంది కదా, దాన్ని కుడికాలి బొటన వేలుతో కిందకి నొక్కి ఈ కింద ఉన్న తాడుని ఇలా కుడి చేత్తో పట్టుకుని ఎడం చేత్తో ఈ పిడి అంటారు దీన్ని, ఈ ముష్టి దగ్గర ముష్టి అంటే పిడికిలు, ఈ పిడికిల దగ్గర పట్టుకునేటటువంటి చోట పట్టుకుని దాన్ని ఈ చేత్తో ఇలా ఉంచిన దాన్ని అక్కడ కొక్కానికి తగిలించాలి. అప్పుడు దానికి బిగింపు వస్తుంది, టెన్షన్ అంటారు, తన్యత అంటారు. ఆ తన్యత ఎంత ఎక్కువగా ఉన్నట్టయితే దానికి పెట్టినటువంటి బాణం అంత వేగంగా పెడుతుంది. అంతే కదా? అవునమ్మా. అలా వంచుదామని పాపం రాముడండి వంచుదామని ప్రయత్నం చేశాడు. వంచుదామని ప్రయత్నం చేస్తే వంగడం మాట అటుంచి ఈయన బలానికి అది కాస్త పుట్టుకని విరిగిపోయింది. ఆయన ఎక్కువ పెట్టాడా లేదా లేదు, ధనుస్సే విరిగిపోయింది. ధనుర్భంగం అన్నారు దాన్ని. పెళ్ళుమనే విల్లు గుండెలు భిల్లుమని అని కరుణశ్రీ గారు రాస్తారన్నమాట. ఎప్పుడైతే ధనుస్సు పెళ్ళుమందో అక్కడ రాజుల గుండెలన్నీ విల్లుమన్నాయిట. జల్లుమని సీతకి మనసు, ఆహా ఎవరో ధనుస్సుని ఎక్కువ పెట్టారు, అయిపోయింది, నాకు వరుడు దొరికాడు అని ఆవిడ అనుకున్నది అని చెప్పి చమత్కారంగా రాస్తారు ఆయన. క్షణంలో అండి. దీన్ని ఎక్కడా కూడా వాల్మీకి ఎక్కువ పద్యాల్లో చెప్పల. ఎందుకంటే ఇంత కష్టపడ్డాడు, ఎక్కువ పెట్టాడు, లాగాడు అంటే పాపం చాలా కష్టపడ్డాడా రాముడు అనుకుంటారు. అందుకని పట్టుకున్నాడు, విరిగిపోయినాడు అంతే. అంత అంటే ఎంత సునాయాసంగా ఒక ఎట్లాగంటే చెరుకు గడని ఏనుగా ఎలా తుంచుతుందో అంత తేలిగ్గా విరిగిపోయింది. దానికి అసలు శ్రమ పడలేదండి. అది అలా ఎడం చేతి కొనగోటితో చేసినంత తేలిగ్గా అయింది. అలా అయితే జనకుడు వచ్చి మెచ్చుకుని, జనకుడు కూడా ముందనుకున్నాడు, రాక్షసులు మొదలైనటువంటి వాళ్ళు రాజులు ఎంతో మంది వచ్చారు, ఎవ్వరు దేవతలు ఎవ్వరూ కూడా దీన్ని ముట్టలేకపోయారే, ఒక మానవుడు దీన్ని ఎక్కువ పెడతాడా అనుకున్నట్ట. అసలు మానవులు అంటే ఎవరికి గౌరవం లేదండి అప్పుడు రాముడు పుట్టేదాకా. అంతే. ఆఫ్టర్ ఆల్ హ్యూమన్. అంతే అంతే. మానవ మాతృడు అంతే అంతే. అందుకే కదా రావణుడు అందరి పేర్లు చెప్పి పర్వాలేదులే నరులు వానరులు అన్నాడు. అంటే మన కోతుల జాతిలో చేర్చేశాడు. అంత పెద్ద ఇంపార్టెన్స్ లేదు, ప్రముఖం కాదు. ఆ దేవతలు అట్లాగే అనుకున్నారు, రాక్షసులు అట్లాగే అనుకున్నారు, మానవులే అట్లా అనుకున్నారు. మనమేమంతా అని మనల్నేమో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తో ఫీల్ అయిపోతూ ఆ దేశాల్లో పుడితే బాగుండేది, ఆ ప్రాంతాల్లో పుడితే బాగుండేది అనుకునేట అటువంటి ఫీలింగే మానవులకు ఉండేది. అట్లా ఉన్నటువంటి సందర్భంలో ఈయన ఇలా విల్లు విరిచేటప్పటికి జనకుడు సంతోషపడి, ఇదిగో నా కుమార్తెని చేపట్టు అన్నాడు. రాముడు తీసుకుంటాడా? ఆయన గురువు గారు విల్లు చూడమన్నారు, చూశాను అంతే. పెళ్లి నాది కాదు కదా సంబంధం. పెళ్లి ఎవరు చెయ్యాలి? తల్లిదండ్రులు చేయాలి. అది ఒకవేళ రాముడికి సహజంగా ఉందో లేదో మనకి తెలియదు ఆ భావన. ఆ భావనలు అన్ని అసలు పెళ్లికి ప్రిపేర్ చేశాడు విశ్వామిత్రుడు రాముణ్ణి. బాలకాండలో బయలుదేరినప్పటి నుంచి అయోధ్య నుంచి ఆ మిథిలా నగరానికి వచ్చేదాకా ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇతివృత్తం చెప్పిందంతా గృహస్థాశ్రమ ధర్మం. పెళ్లి ఎలా చేసుకోవాలి, పెళ్లి ఎవరు చెయ్యాలి, ఎలా చెయ్యాలి, పెళ్లి అయ్యాక ఎట్లా ఉండాలి, పెళ్లికి ముందు ఏ రకమైనటువంటి సాధన ఉండాలి, ఇలాంటివన్నీ ఒక్కొక్క కథలో చెప్పాడు. ఓహో. ఇప్పుడు అనంగాశ్రమ చరిత్ర చెప్పాడండి. అనంగాశ్రమ చరిత్రలో చెప్పింది ఏమిటి? మన్మధుడు శరీరాన్ని వదిలేశాడు. మన్మధుడు శారీరకమైన ఆకర్షణలకు సంబంధం. ఆ రకంగా మన్మధుడిని చంపిన తర్వాతే శివపార్వతులకు పెళ్ళయింది. అంటే శారీరకమైన ఆకర్షణలు వదిలిపెట్టుకుంటే తప్ప దాంపత్యం చక్కగా ఉండదు. పెళ్లికి చక్కగా ఉంటారు ఇద్దరును అందంగా, అబ్బో చూడ చక్కని జంట అంటాం. ఆ తర్వాత చూడలేని జంట అనుకుంటాం. ఏదో రకంగా అపకరాలు వస్తాయి. అయినా సరే ప్రేమ ఉండాలంటే ఏమిటి? వాళ్ళ ప్రేమ ఈ శరీరంలో కనపడేటటువంటి రూపరేఖలకు అతీతంగా ఉండాలి. అక్కడ చెప్పడం అయిపోయింది. అందుకని భౌతిక రూపం చూడకూడదు నాయనా అని అక్కడ లెసన్ అయిపోయింది. ఆ తర్వాత కన్యాకుబ్జ రాజకుమార్తెల చరిత్ర చెప్పాడు.
వాళ్ళు 100 మందిని వాయుదేవుడు వివాహం చేసుకుంటాను, మీకు దేవత్వం ఇస్తాను, మీరు మానవ కాంతలు ఇంత అందంగా ఉన్నారు, ఈ అందం అంతా రేపు పోతుంది, మీకు దేవత్వం ఇస్తే మీ అందం శాశ్వతం అవుతుంది అని అంటే మా తండ్రి ఇష్టం, మాకేం సంబంధం లేదన్నారు వాళ్ళు. అంటే పెళ్ళి ఎవరు చేయాలి? తల్లిదండ్రులు. ఇలాంటివన్నీ వివాహం అయ్యాక ఏదన్నా అనుమానాలు లాంటివి జరిగితే ఏ రకంగా చూడాలి? అహల్య చరిత్ర, ఇట్లాంటివన్నీ చెప్పి ప్రిపేర్ చేశాడు. ఈ రోజుల్లో పెళ్లికి ముందు ఇలా ప్రిపేర్ చేస్తే కాపురాలు ఎంత చక్కగా ఉంటాయమ్మా. అవునమ్మా. లేవు. సరే అయిపోయింది. ఇందుకు మరి రాముడికి ఇవన్నీ విన్నాడు, ఇవన్నీ చెప్పిన విశ్వామిత్రుడి అభిప్రాయం ఏమిటో రాముడికి అర్థం కదా. అసలు సహజంగానే రాముడు మంచి బాలుడు, పితృవాక్య పరిపాలకుడు. తండ్రి పెళ్లి చేసుకోమన్నాడా? చేసుకోమనలేదుగా. పోని విశ్వామిత్రుడైనా సరే నువ్వు విల్లు విరిచావు, సీతని పెళ్లి చేసుకో అన్నాడా? ఆయన అంతకంటే ఏం మాట్లాడలేదు, విల్లు చూడమన్నాడే గాని పెళ్లి విషయం అయినా మాట్లాడితే ఎట్లా ఉండేదో కథ మనకి తెలియదు. అందుకని రాముడు మా తండ్రి గారి ఇష్టం అన్నాడు. అంటే జనకుడు ఇంకా సంతోషించాడు. ఎందుకంటే తండ్రి మాట గౌరవించేవాడు మామగారిని కూడా గౌరవిస్తాడు. తండ్రినే గౌరవించకపోతే మామగారిని గౌరవిస్తాడమ్మా. అందుకని అప్పుడు దశరథుడికి వార్త పంపిస్తారు. దశరథుడు చాలా సంతోషించి పరివారాన్ని, మంత్రులని, పురోహితుల్ని వాళ్ళందరినీ తీసుకుని బయలుదేరి పెళ్లికి వస్తాడు. అప్పుడు జరుగుతుంది సీతా కళ్యాణం. ఇంత విషయం చూడు, సీత పెళ్లికి మాత్రమే జనకుడు ఇంత జాగ్రత్తలు పడ్డాడు. వివాహ ఘట్టాన్ని మనం తరువాతి భాగంలో అట్లనే తప్పకుండా. కానీ మీరు చెప్తూ ఉంటే నాకు అనిపిస్తోందమ్మా, మొత్తం ఒకేసారి వినేసేయాలి, ఎక్కడ ఆగొద్దు అనే ఒక వినేటప్పుడు అట్లాగే ఉంటుంది, కానీ మనసులో నాటుకోవడానికి కొంచెం సమయం కావాలి. ఖచ్చితంగా. అద్భుతం. నమస్తే అమ్మా. శ్రీరామ రామ రామేతి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ సీతాయనం చేస్తూ ఉన్నాము. అవునమ్మా. ఈయన శివధనస్సును విరిచేశారు. విల్లు ఎక్కువ పెట్టమంటే ఆయన విరిగిపోయింది. పాపం. మరి వివాహం చేసుకోమని అడగటం, ఈయన తన తల్లిదండ్రులకు చెప్పాలని చెప్పటం, వెంటనే దశరథ మహారాజుకి కబురు చేయటం జరిగిపోయింది కదా. తరువాత ఏం జరిగిందమ్మా? చాలా సంతోషించాడమ్మా. విశ్వామిత్రుడితో పంపించేటప్పుడు వశిష్ఠుడు అన్నాడు కదా, శుభం జరుగుతుంది పంపించు అని. ఇదనమాట. అంటే చాలా ఉన్నాయి అందులో శుభాలు. ఎన్నో విద్యలు, అస్త్రాలు, శస్త్రాలు నేర్పడంతో పాటు ఇది కూడా అనమాట. సరే, మిథిల రాజ్యానికి వీళ్ళకి మొదటి నుంచి బాగానే సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి, తెలుసు ఒకళ్ళకొకళ్ళు. అటువంటి జనక మహారాజుతో చుట్టరికం అనేటప్పటికి దశరథుడు కూడా సంతోషించాడు. తను వెంటనే అందరికీ కబురు పెట్టేశాడు. అందరూ వచ్చేసారు గబగబా. దశరథుడు, మంత్రులు, పురోహితులు వీళ్ళందరితో కలిసి బోలుడు బహుమానాలన్నీ తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. అలా బయలుదేరి చాలా సంబరంగా పెళ్లి వాళ్ళు బయలుదేరి పెడతారు కదా ఊరేగింపుగా, అట్లా బయలుదేరి మిథిలా నగరానికి ప్రవేశించారు. వస్తున్నారనగానే ఎదురు వెళ్ళి ఈయన మహానుభావుడు జనక మహారాజు వారికి స్వాగతం చెప్పి వాళ్ళందరూ ఉండడానికి తగినటువంటి విడుదలన్నీ ఏర్పాటు చేసి, ఇదిగో మీ కుమారులు ఇక్కడికి వస్తారు అని చెప్పి అక్కడికి విశ్వామిత్రుడితో సహా కుమారులను అక్కడికి పంపించటం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఈ లోపల జనకుడు ఏం చేశాడంటే, అటు దశరథుడికి చాలా వేగంగా వెళ్ళే వార్తాహరుల ద్వారా వార్త పంపించడంతో పాటు తన తమ్ముడు కుశధ్వజుడికి కూడా వార్త పంపించాడు, తన కుమార్తె వివాహం జరుగుతోంది అని. అలా కుశధ్వజుడు సంకాశ్యపురాన్ని పరిపాలిస్తున్నాడు. ఎందుకు అంటే ఆ సంకాశ్యపురాన్ని గెలిచాక ఆ తమ్ముడిని అక్కడ పరిపాలించుకోమని పంపించాడు. అంటే అన్నగారికి చూడండి తమ్ముడి మీద ఉండేటటువంటి అభిమానం. వెంటనే ఆయన తన కుమార్తె ఇద్దరిని తీసుకుని వచ్చాడు. ఆయనకి మాండవి, శృతకీర్తి అని ఇద్దరు కుమార్తెలు. ఆ ఇద్దరు కుమార్తెల్ని తీసుకుని ఆయన ఇక్కడికి వచ్చేసాడు. ఆయన ఇక్కడికి వచ్చాడు. ఈ సమయానికి దశరథుడు మంత్రి పురోహితులతో కలిసి అందరితోనూ ముఖ్యులైనటువంటి వారందరినీ తీసుకుని వచ్చేసారు. మరి ముగ్గురు రాణులమ్మా? అమ్మా రాణులు రాలా పెళ్లికి. ఎందుకన్నమ్మాలా?
రాజకుటుంబాల్లో అంత అవసరం లేదనుకుంటా, వాళ్ళు వచ్చినట్టుగా మనకు లేదు. వీళ్ళు తిరిగి వెళ్ళేటప్పటికి, కోడళ్ళు వచ్చేటప్పటికి వాళ్ళకి స్వాగతం చెప్పడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అంతే తప్ప జనక మహారాజు దగ్గరికి వీళ్ళ ఇంటికి రాలా వాళ్ళు. ఆడపిల్ల ఇంటికి రాలా. ఇది విశేషం. అంటే కొంతమంది తెలుగు రామాయణం రాయని వాడు కవి కాడు మనకి, అట్లా చాలా మంది రాశారు కదా. అట్లా రాసిన వాళ్ళు వీళ్ళు కూడా వచ్చినట్టుగా చెప్తారు, కానీ అదొక వాల్మీకి రామాయణంలో వచ్చినట్టు లేదు. స్వాగతం చెప్పడానికి ఏర్పాట్లు చేశారని ఉంది, దాన్ని బట్టి రాలేదు అని మనం అర్థం చేసుకోవాలి. అలా వచ్చారు. వచ్చిన తర్వాత ఒకళ్ళనొకళ్ళు సంప్రదించుకున్నారు. సంప్రదించుకున్నాక ఈ వివాహానికి ముందర తెలిసే కదా వార్త పంపించింది. ఈ సమయంలో తమ వంశం యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పమంటే వశిష్ఠుల వారు చెప్పుకొస్తారు. ఎక్కడి నుంచి అంటే సూర్యుడి దగ్గర నుంచి ఇందాక ఉండేటటువంటి రాజుల పేర్లన్నీ వరుసగా అన్నీ చెప్పుకొస్తారు. మొత్తం అంతా మనం సీతారామ కళ్యాణ సందర్భంలో ఈ పేర్లన్నీ వింటాం. వాళ్ళ వంశంలో ఉన్న పేర్లన్నీ వింటే కూడా చాలా పుణ్యప్రదం అని చెప్తారు. అప్పుడు జనకుడు తమ వంశం ఎట్లాంటిదో ఆయనే స్వయంగా చెప్తాడు. జనక మహారాజే చెప్పుకుంటాడు. అంతా చెప్పుకుని, ఇదిగో నా తమ్ముడు, నేను క్షీరధ్వజుణ్ణి, నా తమ్ముడు కుశధ్వజుడు అని చెప్పి పరిచయాలు చేస్తారు. చేసి ఇక పెళ్లి పనులు ఏం చెయ్యాలి అంటే దశరథుడు అంటాడమ్మా, ఈనాటి వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటారంటే, మీరు కదా ఇక్కడ ఈ వ్యవహారం నడుపుతోంది, మీరెట్లా ఆజ్ఞాపిస్తే మేము అట్లా చేస్తామంటాడు. అబ్బా, అది ఆడపెళ్లి వారి మాటే చలామణి కావాలి పెళ్లిలో. ఎందుకంటే మీరు ఇచ్చేవాళ్ళు, మేము పుచ్చుకునేవాళ్ళం. మీరు కన్యాదాతలు, మేము కన్యని గ్రహిస్తున్నాం. ఇచ్చేవాడి మాట పుచ్చుకునేవాడు వినాలి కదా అంటాడు. నిజంగా ఇలాంటి వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సిన విషయమే కదా. ఈ వంశ చరిత్రలు చెప్పంగానే అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కలిసి ఒక మాట అంటారు, ఎంత గొప్ప వంశాలు ఈ రెండును, ఎంత బాగున్నాయి, ఒకదానికొకటి తగినటువంటివి. అటువంటి వంశంలో ఇక్కడ 4 రాజకుమారులు ఉన్నారు, అక్కడ 4 రాజకుమార్తెలు ఉన్నారు, వీరికి వీరికి ఇచ్చి వివాహం చేస్తే సరిపోతుంది కదా అని ఈ మాట అంటే జనకుడు నాకేం అభ్యంతరం లేదంటాడు. నాకేం అభ్యంతరం లేదంటే పక్కనున్నది ఎవరు? కుశధ్వజుడు. ఆయన అడగద్దు తమ్ముణ్ణి, అక్కర్లా అన్నమాట అంతే. అది అన్నదమ్ముల సయోధ్య అంటే. ఈయనకి జనకుడికి తన కూతురు ఊర్మిళ ఉంది, ఆయనకి కుశధ్వజుడికి మాండవి శృతకీర్తి ఉంది. ఈ 4 ఇక్కడ రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. మీరు ఎవరన్నా పిల్లల్ని చిన్నగా క్విజ్ ప్రశ్న అడగండి, రాముడి పెద్ద తమ్ముడి పేరేమిటి అని, ఏం సమాధానం చెప్తారు? లక్ష్మణుడు అనేస్తారు. అది కాదు, రాముడి తర్వాత భరతుడు రావాలి అనే సంగతి మనం పిల్లలకి తెలియచెప్పాల్సిన అవసరం చాలా ఉంది. తప్పకుండా అమ్మా. ఇక్కడ ఒక చిన్న సమస్య కనపడుతుంది. ఏమిటంటే ఒకే అన్నదమ్ములు 4కి 4 అక్కచెల్లెళ్ళనిచ్చి వివాహం చేయడం తప్పు కదా. చెయ్యరు కదా అట్లా. సాధారణంగా లోకంలో అట్లా ఒప్పుకోరు. ఆ అన్నదమ్ములకి అక్కచెల్లెళ్ళనిచ్చి పెళ్లి చేయడాన్ని అంగీకరించరు కదా. ఇక్కడ ఎట్లా అంగీకరించారు? ఏమన్నా ధర్మం తప్పారా? దశరథుడు, జనక మహారాజు, పైగా చెప్పిన వాళ్ళు ఎవరు? అక్కడ శతానందుడు చెప్పాడు, ఆయన పురోహితుడు. ఇక్కడ గౌతమ మహర్షి కుమారుడు శతానందుడు అంటే. ఇక్కడేమో విశ్వామిత్రుడు, వశిష్ఠుడు మొదలైనటువంటి వాళ్ళందరూ అంగీకరించి చెప్పారు. ఇది ఎక్కడ తేడా వచ్చింది అని అనుకుంటారు కదా. గమనించండి, రాముడికి జనకుడు తనకి లభించిన కూతుర్నిచ్చి వివాహం చేశాడు. అయిపోయిందా? అవునమ్మా. తర్వాత తన కుమార్తెని లక్ష్మణుడికి ఇచ్చాడు. తేడా ఉంది కదా. అయింది. తల్లులు తేడా ఉంది. అక్కడికి వచ్చేటప్పుడు కుశధ్వజుడు కూతుళ్ళు 2, మాండవి శృతకీర్తి. భరతుడు ఎవరి కొడుకు? కైక కొడుకు. కైక కొడుకుకి మాండవిని ఇచ్చారు. శత్రుఘ్నుడు ఎవరి కొడుకు? సుమిత్ర కొడుకు. తల్లిలు తేడా ఉన్నారు కదా. సుమిత్ర కొడుకుకి కుశధ్వజుడి 2వ కూతుర్ని ఇచ్చారు. ఒకే తల్లిదండ్రులు పుట్టినటువంటి వాళ్ళకి ఒకే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లల్ని ఇవ్వాల.
ఎంత చక్కగా పాటించారు కదమ్మా. ఎక్కడా నియమ ధర్మము నిబంధనలు తప్పలేదు. దాటడం అన్నది రామాయణంలో లేనే లేదు 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 లేదు. అది ఏ ఘట్టంలో కూడా, ఏ ఘట్టంలో, ఏ చిన్న అంశంలో లేదు. ఆఖరికి రాక్షసులు కూడా చాలా వరకు ధర్మం పాటించారు. చాలా వరకు అంటున్నా, పూర్తిగా కాదు. అందువల్ల కాస్త పాటించకపోవడం వల్లే వాళ్ళని మట్టు సంహారం పెట్టాల్సినటువంటి జరిగింది. అవసరం వచ్చింది. అమ్మా. కనుక ఈ నలుగురికి ఆ నలుగురిని ఇచ్చి వివాహం చేద్దాము అని అంటే అందరు అంగీకరించారు. దానికి ఏదో మర్నాడు ముహూర్తం బాగుందన్నారు. ఆ ముహూర్తం నాటికి వీళ్ళకి గోదానాదులన్నీ చేశారు. గోదానం అంటే మీరు ఆవుల్ని దానం చేయడం అని మాత్రమే అనుకోవడం కాదండి. వాక్కులకు సంబంధించి చాలా విశేషం ఉంది వివాహ క్రతువులో వాటన్నిటికీ. అవన్నీ చేసి అక్కడికి శుభముహూర్త సమయంలో జనకుడు సీతాదేవిని రాముడికి పాణిగ్రహణం చేసుకోమని చెప్తాడు. ఇప్పటి వరకు సీత గురించి చెప్పుకున్నాం కానీ సీత ప్రత్యక్షంగా ప్రవేశించాల. మిగిలినటువంటి వాళ్ళందరూ అలా అనగనగా ఒక రాజు అన్నట్టుగా ఒకబా అలా వచ్చేసారు. కానీ సీతాదేవిని ప్రత్యేకంగా పరిచయం చేయడం జరిగింది. ఒక నాటకంలో ఒక వ్యక్తిని పరిచయం చేసినట్టు, ఒక 10 మంది సామాన్యులున్న చోటికి ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్ట వ్యక్తి వస్తే వాళ్ళ గురించినటువంటి పరిచయం చేసినట్టు, అదే ఒక వేదిక మీద ఒక బయోడేటా చదివి వీళ్ళు ఫలానా ముఖ్య అతిథులు, విశిష్ట అతిథులు, ప్రముఖులు అని చెప్పి పరిచయం చేసినట్టు జనకుడు సీతాదేవిని పరిచయం చేసి రాముడికి అప్పచెప్తాడు. అంటే సీత గురించి వాల్మీకి ఎంతటి గౌరవం ఉందో సీతాదేవి పాత్ర ప్రవేశంలో తెలుస్తుంది. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా అని చెప్తాడు. ఈవిడ సీత, ఇయం ఈ అమ్మాయి సీత, మమ సుత కాదని ఎవరన్నా అంటారేమో, నా కూతురు అన్నాడు. కాదనే ఛాన్స్ ఉంది అక్కడ. ఎందుకు లేదు? ఈయన భార్య గర్భాన జన్మించలేదు. అవును అవును, లభ్యమైంది. ఎవరన్నా పొరపాటున నీ సొంత కూతురు అంటావా అని ఎవరు అనడానికి వీలు లేకుండా నా ముందరే డిక్లేర్ చేసేసుకుంటున్నాడు అనమాట. మమ సుత, నా కూతురు. ఇప్పటిదాకా సహధర్మచరీతవా, ఇహ నుంచి నీకు ధర్మ మార్గములో తోడుగా నడుస్తుంది. జాగ్రత్తగా గమనించండి. ఈ ఒక్క అంశం పట్టుకుంది సీతాదేవి ప్రతి చోట రాముడికి కళ్ళెం వేయడానికి. సహధర్మచరి, ధర్మ మార్గంలో చరిస్తుంది నీతో పాటుగా. అంతే. అంటే ఈవిడ ధర్మ మార్గంలో చరిస్తుంది, నీతో చరిస్తుంది. ఈవిడ ధర్మం లేకపోతే ఈవిడ ఉండదు, నువ్వు లేకుండా కూడా ఉండదు. అందుకని సీత భర్త అయినందువల్ల రాముడు ధర్మ మార్గంలో చెరించి తీరవలసినదే. ఏం ముడి పెట్టాడండి కదమ్మా. అందుకే దీన్ని మనకి పెళ్లిళ్లలో తప్పకుండా చెప్పమని చెప్తూ ఉంటారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనా భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన. నీ చేతితో ఈవిడ చేతిని గ్రహించు, ప్రతీచ్ఛ స్వీకరించవలసింది. పాణినా పాణిం, నీ చేతితో ఈవిడ చేతిని గ్రహించు. భద్రంతే, నీకు శుభమగుగాక. ఇప్పటిదాకా ఏముందో తెలియదు కానీ ఇక నుంచి నీకు శుభం. అంతే. సీతమ్మ వారి భర్త కదండి, సీతాపతి కదా, ఆయనకి భద్రత కలగక ఏం కలుగుతుంది? ఇంతకు ముందు రాముడు, ఇప్పుడు శ్రీరాముడు. శ్రీరాముడు. ఆయన పేరు రామ అనే పెట్టారండి. మీరు గనక గమనించినట్టయితే శ్రీరాముడు అని పెట్టలేదు ఆయన్ని. రామ లక్ష్మణ, శ్రీరామ లక్ష్మణ అనే పదం వాడం మనం. ఎలా విడిగా అంటే మంత్రంగా అయితే శ్రీరామ అంటాం కానీ రామ లక్ష్మణులు అంటాం కదా, భరత శత్రుఘ్నులు, రామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు అంటామే తప్ప శ్రీరామ అని వాడం. వశిష్ఠుల వారు నామకరణం చేసినప్పుడు ఆ పేరే పెట్టారు, రామ అన్నారు. అందరినీ ఆనందింపచేసేవాడు, తనలో తను ఆనందిస్తూ ఉండేవాడు. అసలు రామ శబ్దానికి ఉన్న అర్థాలు చెప్పాలంటే 3 గంటలు చెప్పచ్చు, అంత విశేషం. అటువంటి పేరు రామ అనే పెడితే ఇప్పుడు ఈయన శ్రీరాముడు అయిపోయాడు. సీతాదేవి పక్కన చేరేటప్పటికి ప్రతీచ్ఛ చైనా స్వీకరించిన ఆయన ఏనా ఈవిని స్వీకరించు. పాణిం గృహ్ణీష్వ పాణిన, ఆవిడ చేతులు నువ్వు చేపట్టుకో. భద్రంతే, నీకు భద్రమగుగాక. ఈవిడ ఎట్లా వంటిది? పతివ్రత మహాభాగా ఛాయేవానుగత తదా.
ఈవిడ పతివ్రత, మహాభాగ, గొప్ప అదృష్టవంతురాలు. తర్వాత ఛాయేవ అనుగత తదా, నిన్ను ఎప్పుడూ నీడలాగా వెన్నంటి ఉంటుంది. మనిషిని నీడ వదిలిపెడుతుందా? నిన్నేవుడు వదిలిపెట్టదు. జాగ్రత్త, భద్రం. ఇప్పుడు మనం ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు, ఈవి నిన్ను వదిలిపెట్టదు నాయన, జాగ్రత్త. జాగ్రత్త అంటే నువ్వు వదిలించుకోవాలనుకున్నా వదలలేవు అంతే. అంటే అది మామూలు చమత్కారంగా వాళ్ళని గురించి అట్లా అనకూడదు. అంటే అంత ఇదిగా వెంట ఉంటుంది, నీడలాగా వెన్నంటి ఉంటుంది, నీ వెనకాలే ఉంటుంది. ఈ ఒక రాముడి గురించి ఎక్కడైనా ఇలా పరిచయం చేశారా? జనకుడు అడిగితే దశరథుడు కుమారులు అని చెప్పాడు అంతే తప్ప, జనకుడు అడుగుతాడు, అందంగా చక్కగా ఒకే పోలికలతో ఇంత ప్రకాశంగా ఉన్నారు మునిబాలు అట్లా ఉండరు కదా, అందుకని అడిగాడు ఆయన. ముని వెంట వచ్చింది ముని కుమారులను అయి ఉండాలి, కానీ ఇక్కడ చూస్తే రాజకుమారుల్లాగా ఉన్నారు, ఎవరు వీళ్ళు అనే ప్రశ్న వచ్చి అడిగాడు. కానీ ఇక్కడ సీతాదేవి పరిచయమే ఇంత గొప్పగా ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిని పరిచయం చేసినట్టుగా అలా ఒక్క చక్కగా నాటకీయంగా పరిచయం చేశాడండి వాల్మీకి. అంటే వాల్మీకి సీత మీద ఉన్నటువంటి ఆ అభిమానం, ప్రేమ ఒక రకంగా పక్షపాతం అని కూడా చెప్పాలి. ఎంతది అంటే చెప్పడానికి వీల్లేదు. దీన్ని చూసే పాపం భవభూతి బాధపడి తర్వాత రాముడు ప్రధానంగా ఉండేట్టుగా ఆయన 2 నాటకాలు రాసుకున్నాడు. ఒకటి మహావీర చరిత్ర, అంటే రావణ సంహారం దాకా, రావణ సంహారం తర్వాత ఉండేది ఉత్తరరామ చరిత్ర అని. అసలు ఉత్తరరామ చరిత్ర చదివితే కళ్ళనీళ్లు పెట్టుకోకుండా ఎవరు ఉండలేము, అంత బాగా రాశాడు భవభూతి. తెలుగువాడు, భద్రాచలం దగ్గర ఉండిపోయాడు ఆయన, రాముడు సంచరించినటువంటి ప్రదేశంలో. అసలు చెప్పలేం అసలు ఆయన చరిత్ర. కానీ ఆయన ఉత్తరరామ చరిత్ర వింటే మాత్రం అసలు ఇలా ఏకోరస కరుణ ఏవాని, కరుణ తప్ప మరొక రసం లేదు లోకంలో. నా కరుణ రసం అలా ప్రవహించేస్తున్నట్టుగా ఉంటుంది. అద్భుతమైనటువంటి గ్రంథం, చదవకపోతే అయ్యో జీవితం వృధా అయిపోయింది అనిపించేంత అద్భుతమైనటువంటి గ్రంథం. అటువంటిది ఆ సీత అంటే అంత అభిమానం వాల్మీకి ఉంది అని మనకు అనిపిస్తుంది అనమాట. ఈవిడ ఏమని చెప్పాడు, గొప్ప అదృష్టవంతురాలు, తర్వాత పతివ్రత. ఈవిడ పతివ్రత ఏమిటండి? ఈవిడ ఎప్పుడు పతివ్రత అయింది? పెళ్ళి ఇంకా కాలేదు కదా, చిన్నపిల్ల కదా, ఈవిని పతివ్రత అంటాడేమిటి అని చాలా మందికి సందేహం వస్తుంది కదా. ఛాయేవానుగత తదా అని చెప్పాడు, ఇదంతా బానే ఉంది. అసలు ఈ పాతివ్రత్యం అన్నటువంటి పదం గురించే మనకు ఒక సందేహం ఉందమ్మా లోకంలో. ఆవిడ చాలా పతివ్రత అంటే ఏమిటనుకుంటారు, భర్త కష్టాలు పెడతాడు, ఆవిడ ఎన్ని కష్టాలు పడిందో అంత గొప్ప పతివ్రత అని ఒక దుర్భిప్రాయం లోకంలో ఉంది. మనకు ఒక మాట అన్నారు, ఈ దేశం నాశనం కావడానికి పతివ్రతలు, సన్యాసులు ఇట్లాంటి వాళ్ళు కారణం అని చెప్పి ఆధునిక కవులు కొంతమంది కవిత్వాలు కూడా రాసిన వాళ్ళు ఉన్నారు. అక్కడ పతివ్రత అన్నటువంటి మాటకి భర్త కష్టాలు పెడితే కష్టాలు పడింది అనేటటువంటి అభిప్రాయం కాదు, అది అర్థం చేసుకోవాలి. పతివ్రత అంటే భర్తకి అనుగుణంగా జీవితం గడపడానికి సంసిద్ధంగా ఉంది. చిన్నప్పటి నుంచి కూడా పెరిగేటప్పుడు ఆడపిల్లలకి మన ఇంటి పద్ధతులు ఇవే అని చెప్పేటప్పుడు దాంతో పాటుగా నువ్వు వెళ్ళే ఇంటి పద్ధతులు కూడా పాటించాలి అనేటటువంటి బోధ ఒకటి చెయ్యాలి కదమ్మా. తప్పకుండా. అది చెయ్యకపోతే ఏమవుతుంది, ప్రతి చిన్నదానికి మా పుట్టింట్లోనే అంటారు, అయిపోయింది ఇక్కడ. ఇక్కడ ఎప్పుడైతే మా పుట్టింట్లో అన్నారో ఇక్కడ మొదలవుతుంది, అయిపోయింది. ఇంకెక్కడి నుంచి అసలు ఆ పెద్ద గ్యాప్ వచ్చేసినట్టే మధ్య. అవును. అట్లా రాకుండా ఆ ఇంటికి వెళితే ఆ ఇంటి సంప్రదాయం పాటించటానికి అనుగుణమైనటువంటి ప్రవర్తన ఉంది, సర్దుకోగలదు, ఇమిడిపోగలదు, అందులో సమానంగా తన స్థానాన్ని తాను నిలబెట్టుకోగలదు. అటువంటి దానికి పతివ్రత అనేటటువంటి పేరు అక్కడ సరిపోతుంది. పైగా స్త్రీలు ప్రత్యేకంగా వ్రతాలు కూడా చేయాల్సిన పని లేదని ఆనాడు చెప్పేవాళ్ళు. దానికోసం ఇప్పుడు అందరూ నేను పూజలు చేస్తాను కూర్చుంటే ఇంట్లో పూలు కోసేవాళ్ళు ఎవరమ్మా? దేవుడికి నైవేద్యం పెట్టడానికి అన్నం వండిచ్చేవాళ్ళు ఎవరు? నేను పూజ తప్ప ఇంకోటి చెయ్యను అంటే ఇల్లు చిమ్మేవాళ్ళు ఎవరు? అన్ని పనులు చేసినా ఆ పూజ అనే దానికోసం అందరూ సహకరించినప్పుడు ఒక్కళ్ళు చేసినా అందరికీ వర్తిస్తుంది. ఇది ఈ మనమంతా ఒకటి అనేటటువంటి ఫీలింగ్ మిస్ అయినప్పుడు ఇటువంటి అభిప్రాయాలు వస్తాయి.
అవును. మనము అన్న దీన్నే ఆప్యాయత, ప్రేమ అనేటటువంటిది. ఇంకా హిందీలో సరైన పదం ఉంటుంది ఏమిటంటే అప్నాపన్ అంటారు. ఆ అప్నాపన్ అన్నది మనము అనేటటువంటి భావన లేకపోతే తేడా వస్తుంది కానీ లేకపోతే లేదు. ఇంకా ఏమిటి అంటే మేము, మా పుట్టిల్లు, నేను అని కాక నేను నా భర్త ఒకటే అనేటట్టుగా నేను అక్కడ సర్దుకుపోతాను అనే మనస్తత్వం కలిగి ఉండడం మాత్రమే పతివ్రత అన్న పదానికి అర్థం. అంతేగాని భర్త కష్టాలు పెడుతుంటే అనుభవించేసి నా జీవితం ఇంతే అని ఏడిచేవాళ్ళు పతివ్రతలు కారు. భర్త తప్పు చేస్తుంటే సరిదిద్దినటువంటి వాళ్లే పతివ్రతలు. ఆ విషయం మనకి సీతాదేవి చరిత్రలో బాగా కనపడుతుంది. పాపం రాముడు తప్పు చేయలేదు కానీ చేస్తాడేమో అనే సందేహం కలిగిన ప్రతి సందర్భంలోనూ సీతాదేవి అతన్ని నిగ్గదీసింది, నిలదీసింది, నిలబెట్టింది. చాలా గట్టిగా మాట్లాడింది. సీత మాట్లాడిన మాటలు మామూలు మాటలు కావమ్మా, అంత గట్టిగాను మాట్లాడింది. అప్పుడు అటువంటి వాళ్ళనే పతివ్రతలు అనాలి. అంతేగాని నువ్వు లంచం పుచ్చుకుని తెచ్చినా పర్వాలేదు, నాకు నగ తెచ్చావు కదా అని అలంకరించుకునేటటువంటి స్త్రీ పతివ్రత అనిపించదు. నీ నెల జీతం ఇంతే కదా, నువ్వు నీ నెల జీతంలో నాకు నగ ఎలా కొన్నావు, జీతం నాకు ఇచ్చాక ఇదేదో అన్యాయపు సంపాదన, ఇది నాకు అక్కర్లేదు అని నిగ్గదీసింది పతివ్రత అవుతుంది తప్ప మన ప్రాచీన పతివ్రతల కథలు చదివితే అది అర్థమవుతుంది. అది తెలియక పతివ్రతలంటే మగవాళ్ల చేత కష్టాలు పడ్డవాళ్ళు అనే దురభిప్రాయం ఉందమ్మా, లేదు. అలాగేనమ్మా. అటువంటి పతివ్రత మహాభాగా గొప్ప అదృష్టవంతురాలు. ఎంత అదృష్టవంతురాలంటే అప్పటిదాకా సంతానం లేనటువంటి జనక మహారాజుకి సీతాదేవి లభించిన తర్వాత కుమార్తె పుట్టింది. అదృష్టం కదా, ఊర్మిళ జన్మించింది కదా. అవునమ్మా. కనుక అటువంటి అద్భుతమైనటువంటి అదృష్టాన్ని తెచ్చేటటువంటిది ఈవిడ అని చెప్పి పాణిం గృహ్ణీష్వ పాణిన, చేతిని నువ్వు చేతితో స్వీకరించవయ్యా, మా అమ్మాయి చేతిని నీ చేతిలో పెడుతున్నాను అని అన్నాడు. ఇదమ్మా ఈ నలుగురికి ఒకేసారి వివాహం జరిగే సందర్భంలో మొట్టమొదట సీతని రాముడి చేతిలో పెట్టడం జరిగింది. ఆ తరువాత క్రమంగా నలుగురికి, మిగిలిన ముగ్గురికి కూడా అలాగే జరిగింది అని చెప్తారంతే. ఒకళ్ళ ఎవరి చేతుల్లో పెట్టారు మనం అనుకున్నాం కదా. భరతుడికి మాండవిని, లక్ష్మణుడికి ఊర్మిళని, శత్రుఘ్నుడికి శృతకీర్తిని అలా పాణిగ్రహణం చేయించడం జరిగింది. ఆ రోజుల్లో వివాహం అంటే పాణిగ్రహణానికే ప్రాధాన్యం. పాణిగ్రహణం జరిగితే వివాహం జరిగినట్టే. అంతే. మరి తర్వాతి ఘట్టం అమ్మ, తర్వాతి ఘట్టం అంతా మరి వచ్చే భాగంలో చెప్పుకుందాం. తప్పకుండా అమ్మా. నమస్తే. శ్రీరామ రామ రామేతి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనం సీతాయనం చెప్పుకుంటూ ఉన్నాము. అవునమ్మా. రాములు వారి వివాహం పాణిగ్రహణం దాకా వచ్చాం. ఇక్కడ నాకు ఒక సందేహం వచ్చిందమ్మా. చెప్పండి. ఎందుకంటే జనక మహారాజు చెప్పగానే తమ్ముడు అనుమతి తీసుకోలేదు. అతను చెప్పగానే తమ్ముడు తన ఇద్దరు కుమార్తెల్ని రాముడు తమ్ముళ్ళిద్దరికి చేసి పెళ్లి చేయడానికి ఒప్పేసుకున్నారు. దానికి తోడు ఇప్పుడు సీతాదేవిని వివాహం చేయటానికి ఒక పరీక్షలాగా పెట్టుకున్నారు, శివధనస్సును ఎక్కువ పెట్టడం అని. మరి మిగతా పిల్లల విషయంలో ఎలాంటి శ్రద్ధ వహించి, అంటే ఏం చేశారమ్మా, ఏ కోణంలో ఇచ్చి పెళ్లి చేశారు, వాళ్ళ గురించి తెలియదు కదా. వీళ్ళందరూ కూడా ఊర్మిళ, మాండవి, శృతకీర్తి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అందరూ తల్లి గర్భంలో ఉండి పుట్టినవాళ్ళు. అవునమ్మా. మరి సీత అయోనిజ, ఉద్భిజ్జ అంటారు. అంటే ఇలా భూమిని చీల్చుకుని ఇట్లా బయటకు వచ్చినటువంటిది. అట్లా వచ్చింది కదా. మరి భూమిని చీల్చుకుని వచ్చిందే కాదు, ఈవిడ నీ కూతురు, నువ్వు ఈవిడ్ని స్వీకరించు అని అశరీరవాణి పలికింది కూడా. అంటే ఇది మామూలుది కాదు కదా. ముందరే కూడా చెప్తారు, ఈవిడ దేవమాయేన నిర్మిత. ఎలా పుట్టింది ఈవిడ అంటే దేవమాయ వల్ల సృష్టించబడింది, అంతేగాని మానవ మాతృలు సృష్టించినటువంటిది కాదు ఈవిడ. మానవులు తల్లిదండ్రులు సంయోగం వల్ల జన్మించి తల్లి గర్భంలో యోని ద్వారా పుట్టలేదు. అయోనిజ అంటారు ఈవిడ్ని. అంతే కదా. అవునమ్మా. మరి అటువంటి బాలికని
ఎవరికి ఇవ్వాలి? ఆ, ఈవిడ అయోనిజ కదా, ఆ. మానవ మాతృలకు ఇస్తే ఎట్లా కుదురుతుంది? ఈవిడ మరి ఇక్కడ ఉంది అంటే తప్పనిసరిగా ఇక్కడ ఏదో కొంత నిర్వహించటానికే వచ్చింది. దేవమాయ నిర్మాణం చేసింది అంటే తప్పనిసరిగా ఏదో ఒక దైవ కార్యం ఉంది కనుక ఈవిడికి కాలోచితంగా వివాహం చెయ్యాలి. వివాహం చెయ్యాలంటే పుట్టడానికి తనంతట తాను నన్ను తండ్రిగా, నా భార్యను తల్లిగా ఎన్నుకుని ఈ బిడ్డ వచ్చినప్పుడు ఈవిడికి తగినటువంటి వరుణ్ణి కూడా నేను కాదు కదా నిర్ణయించాల్సింది, ఆవిడే నిర్ణయించుకోవాలి. ఆవిడే నిర్ణయించుకోవాలంటే చిన్నపిల్లలా నిర్ణయించుకుంటుంది, లోకానికి అసహజంగా కనపడుతుంది. కనుక ఇదేదో దైవ నిర్ణయం కావాలి. కనుక ఎవరు ముట్టుకోవడానికి పట్టుకోవడానికి కూడా ధైర్యం చాలనటువంటి పెద్దదైనటువంటి శివధనుస్సుని ఎవరైతే ఎక్కువ పెడతారో వారికి ఇస్తాను, ఎందుకంటే ఈవిడని వివాహం చేసుకోదగినటువంటి అర్హత కలిగిన వాడు మాత్రమే ఆ శివధనుస్సుని పట్టుకోగలుగుతాడు అని ఊహ చేసి ఆ రకంగా నిర్ణయం చేశాడు. మరి ఊర్మిళ అందరిలాగా జన్మించినటువంటిది తనకి, అందువల్ల తగినటువంటి రాజకుమారుడికి ఇస్తే సరిపోతుంది అనేటటువంటి భావన. అందుకని తన చూడండి ఎక్కడా కూడా ఊర్మిళ కూడా ఎక్కడ మా అక్కగారికి భర్తని ఎన్నేటప్పుడు ఇన్ని పరీక్షలు, ఇంత వ్యవహారం నడిచింది, నాకేమో ఏదో అక్క భర్త తమ్ముడే నాకు భర్త అని నిర్ణయించేశారు అని ఏమి అనుకోలేదు. ఎక్కడ అసలు మాట్లాడలేదు. ఇంకా చాలా గొప్పగా ఉంటుంది తర్వాత ఆవిడ గురించి చెప్పుకోవాలంటే. ఆ తర్వాత ఈయనున్నాడు కుశధ్వజుడు, అన్నగారు ఆ ఇద్దరి పిల్లలకి నీ కూతుళ్ళని ఇచ్చేద్దామంటే సరేనన్నాడు. అంటే అన్నదమ్ముల మధ్య సయోధ్య అంటే ఆ నిర్ణయం ఎవరు చేశారమ్మా? జనకుడు చేశాడా? దశరథుడు చేశాడా? కాదు కదా. ఎవరు చేశారు? పురోహితులు చేశారు. పురోహితులంటే వారి వంశాభివృద్ధిని కోరుకునేవాళ్ళు. వాళ్ళ వంశాభివృద్ధిని కోరుకునేవాళ్ళు. 2 వంశాలు, ఇంత గొప్ప వంశాలు ప్రస్తుతం ఈ భరతఖండంలో లేవు గనక ఈ 2 వంశాలే ఒకళ్ళతో ఒకళ్ళు బియ్యం అందితే బాగుంటుంది. జనకుడితో బియ్యం పొందగలిగినటువంటి వంశాలు లేవు, దశరథుడితో బియ్యం పొందదగినంతటి గొప్ప వంశాలు లేవు. కనుక ఈ రెండింటికి ఒకదానికొకటి సరిపోయింది అని ఋషులైనటువంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు? త్రికాలజ్ఞులు. భూతకాలం చూడగలరు, భవిష్యత్తును చూడగలరు, వర్తమానాన్ని చూడగలరు. కనుక వాళ్ళు చూసి నిర్ణయించారు గనక అన్నగారి మాటకి ఎదురు చెప్పే లక్షణమే లేదు. ఎవరి గొప్పదనం వాళ్ళు కదమ్మా. ఎవరిదమ్మా? పురోహితులు గాని, అన్నదమ్ముల సయోధ్య గాని, కొన్ని పుట్టిన పిల్లలు గాని, ఇటు గాని అటు గాని. మరి ఆయన భార్య ఏమన్నా మాట్లాడిందా? కుశధ్వజుడి భార్య ఏమీ మాట్లాడలా. అన్నగారికి ఎంత ప్రేమ తమ్ముడంటే, సీతాదేవికి ఇలా శివధనుస్సుని భంగం చేసినట్టు, భంగం కాదు, శివధనుస్సుని ఎక్కువ పెట్టినటువంటి వాడికి నా కుమార్తెని ఇస్తాను అని చెప్పి స్వయంవరం ప్రకటించాక అనేక మంది వచ్చారు. ఒక్కసారి రాలా, ఎవరికి వీలైనప్పుడు వాళ్ళు వచ్చారు. అందరూ శివధనుర్భంగం కాదు, వాళ్ళ గర్వభంగమై వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయారు. ఈ వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కలిసికట్టుగా అమ్మాయిని ఎవరికి ఇచ్చే ఉద్దేశం లేదు, మనందరిని అవమానం చేస్తున్నాడు ఈయన అని కలిసికట్టుగా యుద్ధం చేయడానికి వచ్చారు జనక మహారాజు దగ్గరికి. వచ్చినప్పుడు వీళ్ళంతా ఏదో చాలా కష్టపడ్డాడు ఆయన, ఒక అలౌకికమైనటువంటి శక్తి ద్వారా వాళ్ళందరినీ ఎదిరించడం జరిగింది. ఆ తర్వాత సంకాస్య పట్టణాన్ని తాను గెలిచిన దాన్ని తమ్ముడిని పరిపాలించుకోమన్నాడు. అని తన రాజ్యంలో పెట్టుకోవచ్చుగా, తమ్ముడికి ఇచ్చేసాడు. తమ్ముడి మీద ఎంత ప్రేమ! ఆ అన్నదమ్ముల మధ్య అలా ఉండాలండి. అన్నగారికి ఎప్పుడు తమ్ముడి మీద కొడుకుని చూసినంతటువంటి వాత్సల్యం ఉండాలి, తమ్ముడికి అన్నగారి మీద తండ్రి మీద ఉన్నంత గౌరవం ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే అన్నదమ్ముల మధ్య సయోధ్య ఉంటుంది. అంతేగాని తమ్ముడే అన్నగారిని ఎక్కువ పెత్తనం చేస్తే గాని, అన్నగారు తమ్ముడిని తక్కువ చేస్తే గాని అట్లా ఉండదు. రెండు పక్కలా ఉండాలి. వీళ్ళు కూడా ఏమనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? తల్లిదండ్రుల కన్నా కూడా ముఖ్యంగా గురువులు చెప్పింది వినడం అన్నది వీళ్ళకి అలవాటు గనక వీళ్ళ పేర్లు కూడా వీళ్ళు పెట్టుకోలేదు. మీరు గమనించారో లేదో. సీతకైతే అశరీరవాణి పలికింది. ఇప్పుడు రాముడికి, భరతుడికి, లక్ష్మణుడికి, శత్రుఘ్నుడికి పేర్లు ఎవరు పెట్టారండి? గురువులు పెట్టారు. వశిష్ఠుడు పెట్టాడు వాళ్ళ లక్షణాలను బట్టి. దశరథుడు ఏం పెట్టాల,
మనం పుస్తకాలు వెతుక్కుని గుడ్ నేమ్స్, అట్రాక్టివ్ నేమ్స్ ఫర్ ద బేబీస్ అని చెప్పి పుస్తకాలు వెతుక్కునో ఇంటర్నెట్ చూసో పెట్టుకోలేదు. వాళ్ళ జీవ లక్షణాన్ని బట్టి, వారు పుట్టినటువంటి సమయాన్ని బట్టి, ఆ శిశువు యొక్క శరీర కాంతిని బట్టి, వీటిని బట్టి వాళ్ళ భవిష్యత్ ఎట్లా ఉంటుందో దర్శించి ఋషులు వీళ్ళకి పేర్లు పెట్టారు. అది వాళ్ళ మాట ఎవరు కాదల్ల. రామ ఏం బాగుంది అని ఎవరు అనలేదే. శత్రుఘ్నుడు పలకడం కష్టం దగ్గర అని ఉంది, ఆ పేరు నాకేమిటే, నా కొడుకు ఆ పేరు పెడతారా అని అనలేదే. ఎవరికి ఏ పేరు పెడితే దాన్ని చాలా సంతోషంగా గురువులకి ఋషులకి ఇచ్చిన ప్రాధాన్యత అది, అంతే కదమ్మా. అంతేనండి. వాళ్ళ గురువుకి, పురోహితుడికి ఇచ్చారు. పురోహితుడు అంటే పురమును హితము చేయవాడు. పురం అంటే వీళ్ళు, ఈ నగరం అంతా. దేశానికి, రాజుకి, తద్వారా ప్రజలందరికీ మేలు చేసే వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమీ లేదు. వాళ్ళు ఏమీ రాజ్యాలు ఆశించలేదు, భోగాలు ఆశించలేదు. వాళ్ళు అలాగే కాషాయాలు కట్టుకున్నారు, అలాగే జపాలు చేసుకున్నారు, అలాగే కందమూలాలు తిన్నారు. నగలు, ఆభరణాలు ఏమక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళకల్లా తపస్సు చేసుకోవడం, లోకం బాగుండడం. మరి అట్లాంటి వాళ్ళ మాట రాజులు విన్నారు గనక ఆ రోజుల్లో రాజ్యాలు బాగున్నాయి. అందుకని వీళ్ళు నిర్ణయం చేశారు కనుక వాళ్ళందరూ అంగీకరించారు. చక్కగా నలుగురికి వివాహాలైనాయి. అందరికీ ఇవ్వవలసినటువంటి బహుమానాలన్నీ ఇచ్చారు. ఎంతో చక్కగా వేడుకగా పెళ్లి జరిగింది. ఈ పెళ్లికి ఎవరు వచ్చారో తెలుసా? అమ్మా, యుధాజిత్ వచ్చాడు. యుధాజిత్ ఎవరంటే కైకేయి తమ్ముడు, సోదరుడు. ఆయన వీళ్ళకి మేనమామ, వీళ్ళకి భరతుడికి మేనమామ అంటే అందరికి మేనమామ. ఆయన అక్కగారిని బావగారిని చూద్దామని అక్కడికి వచ్చాట, అయోధ్యకి. వస్తే వాళ్ళు పెళ్లికి తరలి వెళ్ళారని తెలిసిందిట. తెలియగానే వేగంగా పెళ్లికి అందుకుందామని బయలుదేరి వచ్చాడు. వీళ్ళు ఒక రోజు వచ్చి మాటలు మాట్లాడుకుని ముహూర్తం చూసుకుని 2 రోజులు సమయం పట్టింది కదా. ఈ లోపల పెళ్లి సమయానికి యుధాజిత్ కూడా వచ్చాడు. వచ్చి చాలా సంతోషంగా పెళ్లి కార్యక్రమం అంతా జరిగింది. అది ఇక్కడే నేను ఇందాకే చెప్పాను, ఇంతకు ముందు భాగంలోనే చెప్పాను. ఏదైనా సరే మీ సంప్రదాయం ప్రకారం జరగాలి, మీరెట్టా చెప్తే అట్లా వింటానంటాడు దశరథుడు. అదండి, దశరథుడు జనకుడు ఎంత మురిసిపోతాడో. కారణం ఏమిటంటే, ఏ మాట కామాట దశరథుడు జనకుడి కన్నా పై స్థాయిలో ఉన్నవాడు. రాజ్యం పెద్ద రాజ్యం, అయోధ్య పెద్ద రాజ్యం, మిథిల కొంచెం చిన్నది. వంశాలు చాలా గొప్పవి. రాజ్యం ఎందుకంటే కౌసల్య కూడా కోసల దేశపు రాజకుమార్తె. ఒకటి ఉత్తర కోసల, ఒకటి దక్షిణ కోసల. ఎప్పుడైతే కౌసల్యతో వివాహమై ఆ రాజ్యం కూడా కలిసిందో ఈ రాజ్యం మరీ పెరిగింది. మొత్తం కోసల దేశం అయిపోయింది దశరథ మహారాజుకి. చాలా పెద్ద రాజ్యం కోసల రాజ్యం. ఇది కొంచెం చిన్నది దాంతో పోలిస్తే. వంశాలు గొప్పవి, అందువల్ల అన్ని రకాల గొప్పవాడు. తానేమో మగపెళ్లివారు మన భాషలో చెప్పుకోవాలంటే. అయినా సరే మీరు ఏమి చెబితే అది వింటాను, మీరు ఇచ్చేవాళ్ళు నేను పుచ్చుకునేవాడు అన్నాడండి. ఇదొక్కటి మనం రాముణ్ణి పూజిస్తున్నాము అనే మాట మనకు అర్థమైనట్టయితే, పెళ్లిళ్లలో మాటలు మాట్లాడుకునేటప్పుడు ఈ ఒక్క మాట వింటే పెళ్లిళ్ళు ఎంత అందంగా, ఆనందంగా, సజావుగా సాగుతాయి, సంతోషంగా సాగుతాయమ్మా. అవునమ్మా. ఏదైనా చిన్న చిన్న కోరికలు ఉంటే అడగచ్చేమో గాని వాళ్ళు ఇచ్చేవాళ్ళన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. దశరథుడు అన్నాడు ఆ మాట. దశరథుడు అంతటి వారే అన్నారు. మరి మనం అంతకన్నా పెద్దవాళ్ళం అంటే ఇంక చెప్పగలిగింది లేదు, అంతకన్నా గనులం అయితే తప్ప. ఆ విధంగా కళ్యాణం అయిన తర్వాత అందరూ అన్ని రకాలైనటువంటి ఒకరినొకరు బహుమానాలు ఇచ్చుకున్నారు. దశరథుడు ఎన్నో కానుకలు తెచ్చాడు ఇక్కడ ఇవ్వడానికి. కోడలికే కదా, ఇక్కడ వాళ్ళందరికీ. ఇక్కడ ఒకళ్ళకి ఇస్తారా అండి రాజులైతే? జనకుడికి, జనకుడి భార్యకి, మిగిలినటువంటి వాళ్ళకి, ఆయన సోదరుడికి పెళ్ళవుతుందని తెలియకపోయినా జనకుడికి సోదరుడు ఉన్నాడని తెలుసు కదా, ఆ సోదరుడికి, వాళ్ళ మంత్రులకి, సేనాధిపతులకి, అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ రకరకాలైన విలువైనటువంటి బహుమానాలు చాలా తెచ్చిచ్చాడు. వీళ్ళు అంతకన్నా ఎక్కువగా బహుమానాలు తెచ్చారు. అప్పటికే యుధాజిత్తు చాలా బహుమానాలు తెచ్చాడు. ఇవన్నీ ఎందుకంటే అక్కగారిని బావగారిని చూడడానికి వస్తున్నాడు కదా. ఆయన మహానుభావుడైనటువంటి వాడండి. అక్కడ తక్కువ వాళ్ళ రాజ్యం కేకై రాజ్యం చాలా గొప్పది. అక్కడి నుంచి రావడం జరిగింది. ఈ వివాహం ఇంత వేడుకగా జరిగింది. ఆడపిల్లలందరినీ కూడా చివరికి అత్తవారింటికి పంపుతూ ఉంటారు. ఇక్కడ ఒక చిన్న ఘట్టం తర్వాత సందర్భంలో చెప్తారు, ఇక్కడ ప్రత్యేకంగా చెప్పకపోయినా సందర్భం మాత్రం ఇక్కడే జరిగింది. ఏమిటంటే అది ఈ చూడామణి
ఇవ్వడం మర్చిపోతాడు అన్ని నగలు పెడుతూ. ఈ జనక మహారాజు. అంటే తల్లే పెడుతుంది అనుకుంటా, ఆ, ఆ. ఎవరు పెడతారో నగలు ఇచ్చేటప్పుడు, కన్యాదానం చేసేటప్పుడు. ఆఖరి క్షణంలో దశరథుడు ఉండగా దశరథుడి ఎదుట జనక మహారాజు ఆ చూడామణిని భార్య తెచ్చి ఇస్తే ఆ చిట్ట చివరికి ఇస్తూ ఉంటాడు. అంటే ఆ చూడామణి ఇచ్చే ఘట్టం ఒక్కటి. దశరథుడు, జనకుడు, ఎక్కడ రాముడు ఉండనే ఉంటాడు. తల్లి కూడా ఉంది అని జనక శబ్దంలో తల్లిదండ్రులు అనే అర్థం ఉంది గనక ఆవిడ కూడా ఉంది అని చెప్తారు. అందుకే చూడామణికి అంత ప్రాశస్త్యం. అసలు చూడామణి యొక్క విశిష్టత ఉందమ్మా. ఈ చూడామణి సముద్రంలో ఎప్పుడో లభ్యమైతే వరుణుడు వీరి వంశంలో వారికి ఇచ్చాడట. చాలా పెద్ద మణి, దానికి అంతటి విలువైంది. ఏమిటంటే చూడామణి అంటే ఇక్కడ పెట్టుకుంటారమ్మా, మీరు చూస్తే నేపాలీలు ఇక్కడ ఒక చిన్న గుండు లాంటిది పెట్టి ఈ ముసుగిలా వేసుకోవడానికి, మేలి ముసుగు వేసుకొని అది కిందకు పడిపోకుండా ఉండడానికి ఒకటి పెడతారు. దీనికి ప్రతీకగానే మనం పాపిడి బొట్టని పెడతా ఉంటాం. ఇప్పుడు పెట్టుకోవటం లేదు, ఒక నృత్యాల్లో వాటిల్లోనే కనపడుతున్నాయి. అది మళ్ళీ ఈ పాపిడి బొట్టు ఇట్లా పడిపోకుండా ఉండడానికి దీని నుంచి ఇట్లా అందంగా రెండు గొలుసులు, ఈ పాపిడి బుట్ట ఇక్కడ, ఇటు పక్కేమో కుడి పక్క సూర్యుడు, ఎడం పక్క చంద్రుడు, వెనకాల నాగరం. ఇవి కూడా ఎన్ని విశేషాలమ్మా. ఇదేమో చంద్రనాడి, ఇది సూర్యనాడి, ఇదేమో సుషుమ్నా నాడి. ఈ మూడింటికి 3 అలంకారాలు పెడతారు. పెట్టి ఈ పాపిడి బొట్టు ఇలా పెట్టినప్పుడు ఇక్కడ వేలాడుతూ ఉండేటటువంటిది ఉంటుంది. ఇక్కడ ఆవిడ చూడమణి, చూడమునందు ధరించే మణి. చూడమంటే జుట్టు, జుట్టుముడి. ఆ జుట్టుముడిలో ధరించేదంటే ఇక్కడే కానని నేను అనుకుంటున్నాను, లేకపోతే ఇక్కడ ధరించిందో మనకి తెలియదు, కానీ ఇక్కడెక్కడో ధరించేది. శిరస్సున ధరించే మణి. మొత్తానికి ఉన్నంతలో విలువైనవే కదా శిరస్సున ధరిస్తారు. అవును, అటువంటిది అప్పుడు ఇచ్చారు, అందుకని దానికి ప్రాధాన్యం. అది చూస్తే చాలా విశేషం ఉంటుంది. అందుకే తర్వాత చూడామణిని ఇస్తుంది రాముడికి. ఎందుకు రాముడికి అది ఇవ్వగానే ఎవరు గుర్తొస్తారు? జనకుడు గుర్తొస్తాడు, దశరథుడు గుర్తొస్తాడు, తన తల్లి గుర్తొస్తుంది, జనకుడు అన్న మాట గుర్తొస్తుంది. అందువల్ల రాముడికి హెచ్చరిక ఏం చెయ్యక్కర్లా, చూడామణి ఇస్తే వాళ్ళ వ్యవహారాలు నడుస్తాయి. మామూలుది కాదమ్మా సీతమ్మ. ఎన్ని విషయాలు నేర్చుకోవాలి ఆవిడ దగ్గర నుంచి మనం. అవునమ్మా. మరి మిగిలిన విషయాలు ఇంకొక ఎపిసోడ్ లో మాట్లాడుకుందామమ్మా. అలాగేనమ్మా. నమస్తే. నమస్తే.